రాజకీయం అంటే ఏందన్నా? రాజకీయం అంటే ఒక వ్యాపారం. ఇప్పుడు ప్రజెంట్‌గా అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ వ్యాపారస్తుడా? తప్పు చేస్తుంది వాస్తవంగా రాజకీయం. మీరు వ్యాపారం చేయడానికి రాజకీయం Yes, చేస్తారు. నేను డబ్బుల కోసం రాలేదంటే నన్ను ఎవడు నమ్మడు. ఏ సంఘటన జరిగినా కూడా టీవీల ముందు డిబేట్‌లో కూర్చొని ఈరోజు మాట్లాడిన పరిస్థితి ఆ రోజుల్లో కనిపించింది. ఇప్పుడు మొన్న జరుగుతున్న పరిమాణాల్లో కౌశిక్ రెడ్డి తప్ప అప్పుడున్న బాల్క సుమన్ కావచ్చు, గాదర్ కిషోర్ కావచ్చు, గువ్వల బాలాజీ గారు ఇప్పుడు ఎందుకు లేకుండా పోయారు? వీళ్ళు ఏంటంటే పాపం చూసి బల్బు అనుకుంటున్నారు. మీడియా అనేది కాకుండా ఏ జరిగినా చూపించే బాధ్యత మీడియా మీద ఉంటుంది కాబట్టి మరి మీడియా మీద దాడి చేస్తే మీరు ఏ విధంగా మెయిన్గా వాళ్ళకున్న స్టాంప్ ఏంటంటే మిర్రర్ టీవీకి కాంగ్రెస్ ఏమి చేసినా విమర్శిస్తారు వాళ్ళు. కావాలంటే ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీ ఛానల్ ఏ పార్టీ? అంటే ఇప్పుడు మీకు అనుగుణమైన వార్తలు ప్రచురించకుంటే అనుగుణంగా మాట్లాడకపోతే దాడులు చేస్తాం మమ్మల్ని సమర్థిస్తారని మీరు వక్రీకరించొద్దు. వక్రీకరించడం వల్లనే వాళ్ళకి మండి ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తారంట. వంశకృష్ణ తప్ప ఆప్షన్ లేదు. లేనప్పుడు సీట్ వదిలేసేయాలి కాంగ్రెస్. ఎందుకు లేదు ఆప్షన్? మీరే అంటారు కదా. 4 పేర్లు, 4 పేర్లు ఎక్కువద్దు. 4 పేర్లు అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి వంశకృష్ణ కాకుండా 4 పేర్లు చెప్పిన. పేర్లు చెప్తే టికెట్ ఇచ్చేస్తారా? రాజకీయం ఇంతమంది చెప్పిన వ్యాపారం డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు దునియా మంది ఉన్నారు. ఎక్కడెక్కడ మీరు కూడా నేను ఒకటి చెప్తాను మీకు. మీరు కూడా డబ్బులు పెట్టి ఒక యువకుని గెలిపించాడు అచ్చంపేటలో. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. దీనిపైన మీ అభిప్రాయం? నో కామెంట్. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో ఈ హామీలన్నీ పక్కదోవబడడానికే ప్రభుత్వం హైడ్రా పేరుతో సంఘటనలు దారితీస్తున్నది ఒక టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఎవరు తెలిసి ముస్లిమ్స్ పెట్టుకోరు. మన దగ్గర ఉన్న పరిస్థితి అట్లుంది. అది టీఆర్ఎస్ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, లాస్ట్ బీజేపీ కూడా ముస్లిమ్స్ పెట్టుకోరు. అంటే ముస్లింకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది ఖచ్చితంగా. మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా కూల్చలేదే. నోటీసులు ఇచ్చింది. అదే నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? వాడు బతిమాలుకొని రేవంత్ రెడ్డి కాలు మొక్కిండేమో. ధనబలం బుద్ధి బలం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరకు పోవాలంటే నోటీసుల ఆధారంగా పోతుంది ప్రభుత్వం. పేద ప్రజల కాడికి రావాలంటే డైరెక్ట్ బుల్డోజర్ తీసుకొని పేద ప్రజల. అందులో భాగంగానే మొన్నటికి మొన్న అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ గారు హైడ్రాను అచ్చంపేటలో అమలు చేస్తామని మాట్లాడారు. మరి ఆ హైడ్రాను అచ్చంపేటలో అమలు చేస్తే మల్లంకుంటలో కబ్జాకు గురైన కట్టడాలు మొత్తం కూల్చివేస్తారా? హైడ్రా అంటే అదే మందకృష్ణమాయ గారు ఒక కులానికే గొప్ప కదా, మిగతా కులాలకు ఆయనకి ఏం చేశారని మీరు గొప్ప అంటారు? హాయ్, నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ మహేష్. ఈరోజు మన ముందున్న వ్యక్తి ఎంబీఆర్ ట్రస్ట్ అధినేత, హైదరాబాద్ వైన్ మార్ట్ స్థాపకులు. ఇది మనందరికీ సుపరిచితులే. ఒక మార్మూల గ్రామం నుండి ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు హైదరాబాద్ నగరంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగినటువంటి ఆయన జీవితం ఆదర్శనీయం. ఈరోజు ఆయన చేస్తున్న సేవలు ఆదర్శనీయం. ఆయన ప్రతిభతోటి ఆయన వ్యాపారం ఎనలేని స్థాయికి ఎదిగిన ఈరోజు మన అన్న సురేష్ రెడ్డి గారు మన ముందుకున్నారు. అన్న నమస్కారం. అన్న బాగున్నారా? నమస్తే మహేష్, బాగున్నా అన్న. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగిన వ్యక్తి మీరు. మీ వ్యాపారం ఈ స్థాయికి రావడానికి కారణం లేదన్న? తిరుగులేని వ్యాపారం అని చెప్పను, కానీ మన ఆలోచన విధానం. ఒక వైన్ షాప్ అనగానే ప్రతి ఒక్కడికి గుంపులు జనాలు ఉంటారు, గ్రిల్ ఉంటుంది, ఒక చీప్ ఫీలింగ్. అక్కడి నుంచి ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాలి, ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలన్నా, కొంచెం పెద్ద మనుషులు నడుచుకుంటూ వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉండేది. దీన్ని ఎట్లా కొత్త రకంగా చేయాలి, ఎట్లా చేస్తే బెటర్ ఉంటుందని ఆలోచించిన. దాని ద్వారా ఒక సూపర్ మార్కెట్ లాగా పెడితే ఎలా ఉంటుంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకు కావాల్సిన సరుకుని ఎక్కడ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అని ఒక డిఫరెంట్గా ఆలోచించి. కిరాయిలు ఎక్కువైనాయి,
మామూలుగా వైన్ షాప్ కిరాయి 1 లక్ష రూపాయలు ఉంటే ఓకే. నేను 4.5 లక్షల రూపాయలు పెట్టి 3 ఫ్లోర్స్ బిల్డింగ్లో స్టార్ట్ చేసిన హైదరాబాద్ రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్లో. దానివల్ల నాకు పేరు వచ్చింది, పేరుతో పాటు డబ్బులు వచ్చినాయి. అన్న ఎంబీఆర్ ట్రస్ట్ కారకులు ఎవరు, కారణం ఏంటన్నా? మా నాన్నగారి ఎంబీఆర్ అంటే మారం భూపాలరెడ్డి గారు. మా నాన్న ఆలోచన విధానం సేవా దృక్పథం ఉండేది ఎక్కువ. మనకు డబ్బు కన్నా ముఖ్యం, పేరు ముఖ్యం, మంచితనం ముఖ్యం అనే విధంగా చాలా మంచి పేరు సంపాదించడం మా గ్రామ పరిసరాల్లో కూడా. కాబట్టి ఆయననే నాకు ఆదర్శం. ఉన్న దాంట్లో కొంతలో కొంత వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం మా నాన్న ద్వారా నాకు అలవడింది. ఎంబీఆర్ ట్రస్ట్ ద్వారా మీ ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటన్నా? ఎక్కువ అని చెప్పను, చేసినవి కూడా చెప్పుకోవద్దు అని కూడా మా నాన్న చెప్పేవారు. అది కూడా నాకు ఆదర్శమే. దానిలో మా గ్రామంలో స్కూల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ పెట్టడము, తర్వాత స్కూల్ పిల్లలకి మంచి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి కావాలి, స్కూల్ ప్రిన్సిపల్తోని స్టాఫ్తోని మీటింగ్ పెట్టడం ద్వారా వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, బెంచ్లు అడిగితే వాళ్ళొకటి వీళ్ళొకటి స్పాన్సర్ చేస్తారని చెప్పేస్తే పరశురామ్ అనే టీచర్, ఒక అతను సోషల్ టీచర్ ఉండే ఊర్లో, అతను నన్ను అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే చెంచల్గూడ జైల్లో క్వాలిటీ జైల్లో ఉన్న ఖైదీలు తయారు చేసారు. దాదాపు 1 లక్ష రూపాయలు వెచ్చించి స్కూల్లో మొత్తం ఇట్లా స్టాండ్ ఉన్న విధంగా బెంచీలు ఏర్పాటు చేసిన. అవి ఇప్పటికీ ఉన్నాయి, నడుస్తున్నాయి. కంప్యూటర్ పిల్లలకి మినిమం మానిటర్ ఏంది, కీబోర్డ్ ఏంది, సిపియు ఏంది, ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉండాలి. ఆ విధంగా భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎదగాలి మా ఊరు పిల్లలని చెప్పేసి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎంబీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు అన్న? నా దృష్టి ఎక్కువ విద్య మీదనే ఉంది. ఎందుకంటే మారుమూల పల్లెటూరు కాబట్టి విద్యలో ఉన్న గొప్పతనం ఏంది, అది విద్య ఎట్లా ఒక మనిషి జీవితాన్ని, వాళ్ళ కుటుంబ జీవితాన్ని మార్చదో ఐడియా ఉంది. కాబట్టి విద్య మీదనే కాన్సన్ట్రేట్ చేస్తా. అది నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎంబీఆర్ ట్రస్ట్ ఓన్లీ ఇక అచ్చంపేట నియోజకవర్గానికి ఉంటుందా, రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేసే ఆలోచన? రాష్ట్ర వ్యాప్తంగా చేసేంత పెద్దగా నేను సంపాదించలేదు వాస్తవంగా. అవి చూడడానికి వేరే వేరే వ్యక్తులు ఉండొచ్చు, సంస్థలు ఉండొచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, కానీ నా దృష్టి అయితే అచ్చంపేట మీదనే ఎక్కువగా ఉంది. అన్న మనకు ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలన బాగుందా, ఇప్పుడున్న 8 నెలల పాలన కాంగ్రెస్ పాలన బాగుందా అన్న? 10 సంవత్సరాల పిల్లగానికి ఏబిసిడీలు వస్తాయి, 1-2 వస్తాయి, ఎక్కాలు వస్తాయి, కొన్ని చదవడానికి వస్తాయి. 8 నెలల పిల్లగానికి ఏమీ రావు. కాకపోతే వాడు ప్రయత్నం మంచిగా చేస్తున్నాడు. 8 నెలల పాలనలో ప్రతి దాంట్లో నేర్చుకుంటూ పోతారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మంత్రిగా చేసిన అనుభవం లేదు, కానీ చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. మంచిగా చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు మీ నియోజకవర్గానికి వస్తే, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చిక్కుడు వంశకృష్ణ గారు ఉన్నారు. వారి పాలన 8 నెలల పాలనలో పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా అనుకుంటారు? నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా అతను ఎక్కువగా మనుషుల్ని ఎక్కువగా గుడ్డిగా నమ్మడం వీక్నెస్ ఉంది వంశీకృష్ణ గారికి. డాక్టర్గా చాలా టాలెంట్ ఉంది. రాజకీయంలో డాక్టర్గా ఆయన ప్రొఫెషన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ టాలెంట్ ఉంది. ఒకరోజు మీటింగ్లో కూడా కార్యకర్తల సమావేశంలో కూడా నేను చెప్పిన, నమ్మి మోసపోవద్దు, మిమ్మల్ని టోపీ వేయడానికే మోసం చేస్తారు. ఇంతకుముందు 3 సార్లు ఓడిపోవడానికి కూడా కారణం అతిగా నమ్మడమే. ఆయన కూడా మారినట్టు నాకు అనిపిస్తుంది. రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు. అచ్చంపేటలో పబ్లిక్ టాక్ 8 నెలల పాలనలో ఇసుకదంతా విపరీతంగా జరుగుతుందన్న దానిపైన మీ అభిప్రాయం అన్న? పబ్లిక్ ఏమైనా అనుకోవడానికి, పబ్లిక్ అనుకుంటే మనం చెప్పలేము. ఆయన మీద ప్రత్యేకించి ఆరోపణలు ఏమన్నా ఉండి, లేకపోతే ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే ఎవరికైనా మీడియా ముఖంగా ఉత్తినే గుడ్డిగా చేసుకుంటూ పోతే ఎవరు చూడరు కదా. పబ్లిక్ కూడా చాలా చైతన్యవంతులే కదా, ఊరుకుంటారా? నాకైతే నమ్మకం లేదు ఆయన దందాలు చేస్తున్నాడు అంటే. ఆయన చేస్తున్నాడు కాదంటే కాంగ్రెస్ ఇప్పుడున్న 8 నెలల పాలనలో, కాంగ్రెస్ పాలనలో అచ్చంపేటలో విపరీతంగా ఇసుక దందా నడుస్తున్నది. దానిపైన మీ అభిప్రాయం అనేది? ఇసుక అవసరమే కదా, జనాలకైతే ఇసుక అవసరమే కదా. ఇసుక అవసరం లేదు, ఇల్లులు కట్టాలంటారు. ఇసుక లేకపోతే ఇలాగా స్కూళ్ళు కట్టాలి, గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలి, అన్నిటికీ ఇసుక అవసరమే కదా. అంటే అక్రమ రవాణా ఎక్కువ జరుగుతున్నది అనేది పబ్లిక్ టాక్ ఎక్కువ. అక్రమ రవాణా తగ్గిందని నా దృష్టికి వచ్చిన విషయం ఇది. విపరీతంగా ఈ 6 నెలల కాలంలోనే అచ్చంపేటలో నుంచి అక్రమంగా ఇసుక హైదరాబాద్ తరలిస్తారు అనేది. ఈ విషయాన్ని మనం ఏం చేద్దామంటే, నేను కూడా వంశీకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆయన ఖచ్చితంగా అక్రమం చేయడని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా జనంలో ఉన్నాడు. అవును, ఆయనకు సాధక బాధకాలు తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎట్లా గౌరవించాలి, చిన్న పెద్ద అందరితోని తెలుసు. కాబట్టి ఆయనకు, నాకు కూడా చెప్పే ఫ్రీడమ్ ఉంది, చెప్పగలను. ఒకవేళ ఆరోపణ అయి ఉంటే ఆయనకి ఇలా ఉంది, మీ వెనక ఇలా జరుగుతుంది, మీ ఆయన పేరు చెప్పి దందాలు చేస్తుంటే నేను నమ్ముతా అన్న. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, గతంలో మాజీ ఎమ్మెల్యే కానీ, ఈయన గెలవడానికి కారణాలు ఏంటి, ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఇద్దరి మధ్యలో ఒకటే తేడా. బాలరాజు గారు ఎవరిని నమ్మరు, వంశీకృష్ణ గారు అందరిని నమ్ముతారు. ఈయన గతంలో ఓడిపోవడానికి అందరు నమ్మడమే. బాలరాజు గారు ఇప్పుడు ఓడిపోవడానికి
ఎవరిని నమ్మకపోవడమే, అభద్రతా భావం ఎక్కువ. ఓకే. 2018, 14 ఎన్నికల్లో మీరు అంతర్గతంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారనేది పబ్లిక్ టాక్. ఏ పబ్లిక్? 2014లో మాకున్న సమాచార ప్రకారం 2014లో బహిర్గతంగా మా స్వగ్రామం పెన్మెల్లలో హరీష్ రావు గారిని పిలిచి ధూమ్ధాం పెట్టి, సాయి చంద్రని పిలిచి పాటలు పాడించి ఊర్లో ఏకగ్రీవ సర్పంచ్ అయ్యేలాగా చేసినాం. ఓకే. అందరం సమిష్టిగా. బీఆర్ఎస్ డైరెక్ట్ మా వదిననే జడ్పీటీసీగా పోటీ చేసిన అంతర్గతం ఏముంది దాంట్లో. నెక్స్ట్ 2018 దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓకే. పెట్టి రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి అచ్చంపేటలో బహిరంగ సభకి ₹25 లక్షల నేను స్పాన్సర్ చేసిన. 18లోనా 14లోనా? 18లో. 18లో. 14లో బీఆర్ఎస్, 18లో కాంగ్రెస్ విషయం చెప్తున్నా. ఓకే. ₹1 కోటి ఖర్చు పెట్టి నేను అంతర్గతంగా బీఆర్ఎస్కి చేయాల్సిన అవసరం నాకు లేదు. అన్న మీరు అన్నట్టే 2014లో బహిర్గతంగానే నేను టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన అంటున్నారు కదా. 2014 నుంచి 2018 వరకు 4 సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందా? ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు ఇది. బాలరాజు గారికి ఒక ఎమ్మెల్యే నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు అని ఆలోచిస్తే ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రజా జీవితాలని పెద్ద మార్చాలన్న నమ్మకం నాకు లేదు. ఓకే. కొన్ని మౌలిక వనరులు, సదుపాయాలు అవి పెరగచ్చు. ఒక వ్యక్తి జీవితాన్ని అయితే మార్చే ప్రసక్తి లేదు. కానీ ఎవరైనా ఒక రెస్పెక్ట్ కోరుకుంటారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వడంలో బాలరాజు గారు చాలా వీక్. ఒక వ్యక్తిని అభిప్రాయాన్ని గౌరవించడంలో కానీ నాకు నచ్చలేదు. అంతే, అది నా వ్యక్తిగత అభిప్రాయం. మీ వ్యక్తిగతంగా నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. మన ప్రజాస్వామ్యంలో ఉన్న దురదృష్టం ఏంటంటే ఎవరు నచ్చి ఓటేయరు. ఒకటి నచ్చలేదంటే ఇంకొకటి కొట్టేస్తారు. 100%. లాస్ట్ టైం టీఆర్ఎస్ గెలిచింది, నచ్చలేదు టీఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ కొట్టేసారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా నచ్చని విధంగా చేస్తే మళ్ళీ టీఆర్ఎస్కో బీజేపీకో ఓటేసి చెప్పలేము. ఓటింగ్ అనేది నన్ను సహజం అన్నది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీకు నచ్చుతుందనా? చూద్దాం, కొద్ది టైమే చెప్పినా కదా, 8 నెలలు. 8 నెలలు. 8 నెలల్లో మనం ప్రత్యేకించిన డిసిషన్ తీసుకోలేము. కాకపోతే బాలరాజు గారికి, వంశీకృష్ణ గారికి డిఫరెన్స్ చూస్తే ఒక వ్యక్తిని గౌరవించే తీరైతే పని చేస్తాడా చేయడా పక్కకు పెట్టేస్తే అన్న వంశీకృష్ణ గారి మీద వివాదాలు అయితే లేవు. అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు పక్కపక్క మండలాలు మీకు సుపరిచితులే, దాదాపు మీకున్న సంబంధాలు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అట్టడుగుల అభివృద్ధిని నోచుకొని అచ్చంపేట ఇప్పుడు ఈ ప్రాంతం బిడ్డగా ముఖ్యమంత్రి అయిన అవకాశం ఉంది. అచ్చంపేట అభివృద్ధి చెందుతుందంటారా? 100% అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అచ్చంపేట ప్రజలు చెందుతారా అని చెప్పాను నేను. అచ్చంపేట ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఏ విధంగా అనుకుంటారా? ఏ విధంగా అనుకుంటున్నారంటే కేసీఆర్ ఆయన కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసుకుంటూ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి నేను నా ఊరు అని ఆలోచిస్తా. ఆయన రాష్ట్ర నాయకుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కాన్స్టిట్యూన్సీ గురించి, జిల్లా గురించి, నాగర్ కర్నూలు జిల్లా గురించి ఎక్కువగానే ఆలోచిస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్కి సపరేట్గా ఒక 100 కోట్లు తరలిస్తున్నా అనేది టాక్ ఉంది. మరి ఆయన జీవించినటువంటి ప్రాంతం అచ్చంపేట జన్మనిచ్చిన స్థలం కాబట్టి ఇక్కడ ప్రత్యేక నిధులు కేటాయిస్తాడా, లేక రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కేటాయించినట్టే ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధికి చేపిస్తాడా? అట్లేం లేదు. ఇప్పుడు కొండారెడ్డిపల్లికి 100 కోట్లు అభివృద్ధి గురించి కేటాయించారు. ఫస్ట్ కొండారెడ్డిపల్లి మోడల్గా చేస్తుండొచ్చు నేను అనుకుంటున్నా. ఓకే. తర్వాత మొత్తం ఈ ఏరియా మొత్తాన్ని డెవలప్ చేస్తారని భావిస్తున్నా. ఖచ్చితంగా తన అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. పుట్టిన ఊరు అనే ఫీలింగ్ మ్యాక్సిమం ఉంటుంది. అందులో రేవంత్ రెడ్డి గారికి ఇంకెక్కువ ఉంటుందని భావిస్తున్నాను నేను. కొడంగల్లోనే అభివృద్ధి లేదనేది అక్కడ మన నిన్నటి వరకు ధర్నాలు, రాసరోకాలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ బీజేపీ వాళ్ళు కానీ. మరి అక్కడ చేయని అభివృద్ధి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లోనే అభివృద్ధి లేదని అక్కడ ధర్నాలు చేస్తారు. మరి ఇక్కడ మన అచ్చంపేట ప్రాంతం చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తాడని మీరు అనుకుంటున్నారా? ధర్నాలు ఎవరు చేశారు? అక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్. ప్రతిపక్షానికి ఏం పని ఉంది? ధర్నాలు చేయడమే కదా. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ధర్నాలు చేయాలి, టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ధర్నాలు చేయాలి. ఇప్పుడు కొడంగల్ అభివృద్ధి గురించి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఏర్పాటు చేసిర్రు. దానికి స్పెషల్ ఆఫీసర్ని పెట్టిండ్రు. ప్రత్యేకంగా దాన్ని రేవంత్ రెడ్డి గారు మానిటరింగ్ చేస్తుండ్రు. అభివృద్ధి అనేది ఒక రోజులో జరగదు కదా. అవునవును. అభివృద్ధి అంటే మనకి ఏం కావాలి? అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. అచ్చంపేట రాములు సారు హయాంలో అభివృద్ధి చెందింది. రోడ్లు చిన్న చిన్న ఉన్న వాటిని డివైడర్ చేసిర్రు, స్ట్రీట్ లైట్లు పెట్టిండ్రు. ప్రజలకు కూడా ఉండాలిగా. రోడ్డు మొత్తం ఆక్యుపై చేసి తోపుడు బండ్లు పెట్టుకొని కబ్జాలు చేసుకొని అధికార పార్టీకి సంబంధించిన వాడు ఎవడైనా ప్రజలకు లేనిది నాయకుడు ఏం చేయలేడు. అవును. రాజకీయం అంటే ఏందన్నా? రాజకీయం అంటే ఒక వ్యాపారం. వ్యాపారం. రాజకీయం చేయాలంటే డబ్బు కావాలి.
రాజకీయం అంటే వ్యాపారం అంటున్నారు, రాజకీయాన్ని వ్యాపారంగా చూస్తున్నారు. అలాంటి రాజకీయానికి మీరు ఎందుకు మద్దతు ఇస్తారన్న? నేను రాజకీయానికి మద్దతు ఇయ్యలే కదా. నేను రాజకీయం ఏం చేయట్లేను, నేను ఏ పదవి చేపట్టలేదు, దేనికి పోటీ చేయలేదు. రాజకీయం చేసే వారికి మద్దతు ఇస్తున్నారు కదా. రాజకీయం చేసేవారి కంటే ఉన్న దాంట్లో బెటర్గా ఉండాలి కదా. ఇప్పుడు రాజకీయం చేసే వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నట్టు దాని వ్యాపారం అనుకోవచ్చు కదా. నేను నాకు వ్యాపారంగా ఏ రాజకీయ నాయకుడి ద్వారా నేను వ్యక్తిగత లబ్ధి పొందలేదు. ఒక అవకాశం ఉంటే మనకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడన్నా నాకు అవసరం ఉంది, మనకు తెలిసిన చుట్టుపక్కల ఉన్న వ్యక్తికి నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఎవరికి చేస్తా? నీకు అవకాశం వచ్చింది, నీ చుట్టుపక్కల వాళ్ళకే చేస్తావు. అంటే మీరు అంటున్నారు కదా రాజకీయం అంటేనే వ్యాపారం, ఎస్, నేను రాజకీయం చేయట్లేను కదా. వ్యాపారం అంటారు కాబట్టి అదే వ్యాపారానికి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఇప్పుడు నా మీద ఒక ఆరోపణ కూడా ఏంటి అంటే 2009లో రాములు గారికి సపోర్ట్ చేసిన, టీడీపీ అని కాదు, రాములు గారు వ్యక్తిగతంగా నాకు నచ్చిండ్రు. ఓకే. తర్వాత 2014లో టీఆర్ఎస్లో రమ్మని చాలా ఫోర్స్ చేసినాం, ఆయన రాలేదు. ఇప్పుడు రాములు సార్ 15 సంవత్సరాల వ్యాపారం చేసినట్టు కనిపించలేదు మీకు ఎక్కడ కూడా? వ్యాపారం అనేది రాజకీయం అడిగినావు, రాములు సార్ వ్యాపారం అని చెప్పనే. రాములు సార్ రాజకీయం అంటేనే వ్యాపారం అన్నారు కదా. ఆయన ప్రతి మేజర్ పార్ట్ ఇప్పుడు ఒక 100లో 60% చేసినా కూడా అటే వెళ్ళిపోతుంది మ్యాటర్. ఇప్పుడు రాములు సార్కి ఆస్తులు లేవు, సంపాదన లేదు, ఎలాంటి బ్లాక్ మనీలు బిజినెస్లు ఏమీ లేవు. వ్యాపారం ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రాములు సార్కి వ్యాపారాలు లేవు, ఆస్తులు లేవు అని మీరు ఎందుకు అంటున్నారు? లేవు, నాకు తెలిసింది. వ్యక్తిగతంగా నాకు ఆయనతో తెలియకపోవచ్చు, ఆయనకు ఉండొచ్చు. 15 సంవత్సరాలు మినిస్టర్ గా చేసి, ఎమ్మెల్యేగా చేసి, ఈ రోజు ఎంపీగా అనేది ఇప్పుడు నేనేం చెప్తానంటే, నాకు తెలిసింది నేను చెప్తా కదా. నాకు తెలియదు ఇప్పుడు వెళ్ళి నేను తెలుసుకొని చెప్తే ఉంటే ఎందుకు చూపెట్టాను. నాకు వ్యాపారం లేదు, వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. వ్యాపారాలు లేవు అంటున్నారు. వ్యాపారాలు లేవు, ఆస్తులు లేవు. మరి మొత్తానికి రాజకీయం వ్యాపారం అన్నారు కాబట్టి రాములు సారు ఆ పీరియడ్లో రాజకీయం 10-20 సంవత్సరాలు అచ్చంపేట ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు ఆయన చేసింది వ్యాపారమే కదా. రాజకీయం అంటేనే వ్యాపారం అంటున్నారు మీరు. రాజకీయం అంటే వ్యాపారం అంటే మీడియాలో 80% బ్లాక్ మెయిలర్ ఉండనుకుందాం. ఒక 10-20% మంచోళ్ళు కూడా ఉండొచ్చు కదా, ఉంటారు. మీడియా అంటే పబ్లిక్లో ఏముంది? బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడున్న ఛానల్స్ కానీ మొత్తం ఆంధ్ర వాళ్ళే ఛానల్స్ పెట్టిండ్రు. ఈ ఛానల్ ఎలా నడుస్తున్నాయి? నడుస్తున్నాయి అంతే కదా. ఇప్పుడు అట్లనే రాజకీయంలో కూడా ఉంటారు కొందరు సత్యకాలం సత్యలాగా చూస్తున్నారు వాళ్ళని. ఎట్లా అంటే వీళ్ళకి వ్యవహారం తెలియని వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్గా అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ వ్యాపారస్తుడా? ఆయన వ్యాపారస్తుడు కాదు, కానీ ఆయనకి రాజకీయ చేసేది తప్పు చేస్తుంది వాస్తవంగా. రాజకీయం ఆయనకు అవసరం లేదు. ఆయన భార్య ఇద్దరు మంచి పేరుగాంచిన డాక్టర్లు. ఆయన వృత్తి ద్వారా డబ్బులు సంపాదించిండు. అనవసరమైన శ్రమ. మన వ్యక్తిగతంగా రాజకీయంలో ఉండి ఒక ఊరికో ఒక మండలానికో జిల్లాకో ఏమైనా చేయగలరంటే ఏమి చేసే పరిస్థితులు ప్రస్తుతంలో లేవు. 2004లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు వ్యాపారం చేసిందా, ప్రజాసేవ చేసిందా? 2009 ముందు నాకు ఏం అచ్చంపేట కాన్స్టిట్యున్సీ గురించి అవగాహన లేదు. కానీ ఆయనకు చెడ్డ పేరు వచ్చింది వంశకృష్ణ గారికి. కానీ ఆయన వల్ల నేను మాట్లాడినా కూడా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు చెడ్డ పేరు వచ్చేలా చేసిర్రు. ఎందుకంటే ఆయన కూడా యంగ్, అప్పుడు 36-38 ఇయర్స్ ఉన్నాయి. ఆయన ఏంటంటే అటు మలిపిర్రు పెత్తనం చేసి. అచ్చంపేటలో తెర వెనుక రాజకీయాలు శాసిస్తున్నదని మీ మీద ఒక టాక్ ఉందన్న. తెర వెనుక లేదు, తెర ముందు లేదు. అసలు నేను ఎవరిని శాసించను, శాసించే స్థితిలో లేననుకుంటున్నాను నేనైతే. నాకు వ్యక్తిగతంగా ఒకవేళ అలా అనుకుంటే నేను సంతోషపడతాను. మీ సొంత మండల పరిధిలోనే కొన్ని గ్రామాలకు మీదే శాసనంగా అనే పబ్లిక్ టాక్ ఉండొచ్చు. కొంతమంది యూత్ ఉంటారు, వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగా నేను పనిచేస్తా. వాళ్ళు ఏమైనా అడిగితే కాదనకుండా చేయగలుగుతా. నాకు తోచినంత వాడు 1,00,000 అడిగితే 10,000 అని ఇవ్వగలుగుతా నేను. ఎలా చేస్తారన్న? ఎలా అంటే యువకులకు మీరు ఎలా సాయం చేస్తారన్న? వాళ్ళు అడిగేదాన్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏ రకంగా చేయగలను ఆ రకంగా మాట సాయం చేయొచ్చు, చేత సాయం చేయొచ్చు, డబ్బు సాయం చేయొచ్చు. ఎవరన్నా 4 ఎకరాలు ఉంటే దున్నుకుంటా అంటే 4 ఎకరాల నుంచి దున్నుకోమని చెప్పడం కూడా సాయమే, డబ్బులు తీసుకోకుండా. ఇంకొక టాక్ ఉందా? ఎలక్షన్ టైంలో మీ ఎమ్మటి యువత ఎక్కువ కనిపిస్తారు, మిగతా టైంలో కనిపించారు. యాక్చువల్గా యువత రాజకీయం చేయడం వేస్ట్. ఎందుకు అంటే నాకు ఒక అవగాహన వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్త అనేవాడు ఫస్ట్ మామూలు కార్యకర్త ఉంటాడు, తర్వాత సీనియర్ కార్యకర్త అవుతాడు. వాడు ఎప్పటికీ నాయకుడు కాడు. దీని పెద్ద ఉదాహరణ మన కాన్స్టిట్యున్సీలో వంశకృష్ణ గారు తప్ప ఇంకొకరు నాయకుడు అయినరా. మనది ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతోనే ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేసారు. ఎస్సీలందరూ చైతన్యవంతం ఉన్న వాళ్ళే, అందరూ కాకుండా ఒక 10% చైతన్యం ఉన్నారు కదా. ఒక 10 మంది కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ మన దగ్గర ఎందుకు పుట్టట్లేదు? అంటే ఇక్కడ లోకల్ నాయకత్వం ఎదిగిన నాయకత్వం ఇప్పుడున్న లీడర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ కింది నాయకత్వం పైకి రానియలేదు అనేది నడుస్తుంది. వంశకృష్ణ గారు కూడా 36 ఏళ్ళకి ఎమ్మెల్యే ఏంటంటే ఆయన ఎవరో ఒకటి తొక్కుంటే కిందికి పోవాలి కదా, ఆయన ఇట్లా ఎమ్మెల్యే అయిండు. ఆయననే దాడులు చేస్తున్నారు అనేది పబ్లిక్ టాక్ విపరీతంగా ఆయన ఎలక్షన్ ముందు జరిగిన. ఆయననే దాడులు చేస్తే రాములు గారు ఎట్లా ఎమ్మెల్యే అవుతారు? శాంతి కాముకుడు ఆయన మనం దాడికి చూసుకున్నట్టే పాంప్లెట్లే బయటకు వచ్చినాయి కదా దాడులు చేసి అనేది. అవన్నీ పాంప్లెంట్లు పడరాని వాళ్ళు చేయొచ్చు, రకరకాలు చేయొచ్చు. అవన్నీ మనకు స్పష్టంగా ఒక ఉదాహరణ చెప్తా. బాలరాజు రౌడియా, వంశకృష్ణ రౌడియా? బాలరాజు దాడులు చేస్తాడా, వంశకృష్ణ దాడులు చేస్తాడా? పాంప్లెట్లు వచ్చిన విషయంలో అదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేదు? ఆ పాంప్లెట్లో ఉన్న నిజమా తప్ప అనేది పనికి మాలిన దాని గురించి చర్చిస్తామా? ఇప్పుడు ప్రతిఘటించకుంటే మనం వాస్తవం అనుకుంటారు కదా ప్రజలు. ఇప్పుడు ఎవరు అనుకుంటే ప్రతి ఒక్కడికి మురిగిన కుక్క కల్లా సమాధానం చెప్పలేం కదా. మనకి ఎక్కువ డేంజర్ అయినప్పుడు కుక్క ఉంది, దూరం నుంచి మరుగుతుంది, మనం ఏమనం. మరీ దగ్గరకు వచ్చింది అనుకో, కర్రతోనో రాయితోనో గుట్టలు కొడతాం. వాళ్ళు కూడా దాన్ని పనికి మాలిన చర్యగా అభివర్ణించి వదిలేసారు అంతే. మీరు అచ్చంపేట మీ నియోజకవర్గంలోని యువతకి ఇచ్చే మీ సందేశం రాజకీయంగా యువతకి సందేశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే తీసుకొని, ఇది మా ఊరు కానీ ఎవరైనా కానీ రాజకీయం అనేది యువత చేయడం వేస్ట్. ఎందుకు అంటే సర్పంచ్ పోటీ చేయాలంటాడు, లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు, ఊరంతా బదనాం అవుతాడు. వార్డు మెంబర్కి ఒక్క పైసా ఆమ్దాని లేదు, కానీ వాడు 50,000 1,00,000 ఖర్చు పెట్టుకోవాలి, అందరి కాళ్ళు మొక్కి ఓట్లు వేయించుకోవాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎవరు ఏం చేయగలిగేది ఏముంది? తప్పని పరిస్థితిలో ఎవడో ఒకడు ఉన్నాడు కాబట్టి అవుతుండు. గ్రామ పార్టీ అధ్యక్షులు ఉంటారు, బూత్ కమిటీలు ఉంటారు, వీళ్ళందరూ జెండాలు మోయాలా, చాకరీలు చేయాలి. దాని బదులు మీ ఇంటోళ్ళకో బయట వాళ్ళకో మీకు తెలిసిన వాళ్ళకో సమాజానికో వీళ్ళంతా సేవ చేయండి. రాజకీయం అనేది వేస్ట్ అని నా అభిప్రాయం. భారతదేశ వ్యాప్తంగా యువకులే దేశాన్ని ఏలాలనేది ఒక టాక్ నడుస్తుంది. మీరు యువతనే రాజకీయం దూరంగా ఉండాలని మీరు అంటారు. అసలు రాజకీయం ఎవరు చేయాలన్నా? రాజకీయం అనేది కరెక్ట్ లేదు ధోరణి. ఇప్పుడు రాజకీయం యువత రాజకీయానికి వద్దని చెప్తారు. అసలు రాజకీయం ఎవరు చేయాలి? కర్మగాలినోడు చేసుకోవాలి. డబ్బు మీద ఆశ ఉండి మందితో ఫస్ట్ రాజకీయం చేయాలంటే ఎవరినన్నా అడగండి, పక్కనోడు జేబులో చేయబెట్టి వాడు డబ్బులు ఖర్చు పెట్టి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టడం రాజకీయం చేయొద్దు. ఫస్ట్ ఏమనుకుంటారు, యువతకి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, 18 సంవత్సరాలు ఓటు హక్కు వచ్చింది, 21 సంవత్సరాల వాళ్ళకి ఐడియా ఉండదు. చూసి అబ్బా మేము ఫేమస్ అయిపోతాం, ఇది అయిపోతాం, అది అయిపోతాం అనే ఫీలింగ్తో ఉంటారు వాళ్ళు, కానీ ఏది గారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అచ్చంపేట అన్న. మీరు మొదటి నుంచి టీడీపీ నుంచి సానుభూతి పరులు, ఇప్పుడు కూడా సానుభూతి పరులే అనుకుంటున్నాం అనుకోండి. మీకు ఒక సందర్భంలో మీ షాప్ ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని ఒక టాక్ ఉంది. టాక్ ఏం లేదు, నిజమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మన పక్క రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ పూర్వ వస్తుంటే మీరు మళ్ళీ గిట్ట టీడీపీలకు అవకాశం ఉందా? నేను ఏ పార్టీలో కూడా ఓన్లీ అచ్చంపేట వ్యవహారం వరకు 2009లో టీడీపీకి సపోర్ట్ చేసిన, అదొక ఆరోపణ ఉంది నా మీద పార్టీలు మారుతారు అని. కానీ పబ్లిక్ ఇంకా హుషారైపోయినారు. ఎమ్మెల్యే ఎలక్షన్కి ఒకరు కోటేస్తున్నారు, ఎంపీ ఎలక్షన్లకి ఇంకొకరు కోటేస్తున్నారు, గ్రామ పంచాయతీ లోకల్ బాడీ సరే ఇంకొకరికి వేస్తారు. వాళ్ళు పార్టీ మారినట్ట. నా ఉద్దేశంలో పార్టీని చూసి కాదు వ్యక్తిని చూసి ఓటేయాలనేది మెయిన్ ఎజెండా అన్నది. ఓకే, దానివల్ల ఇలా పార్టీ మార్పులా కనబడుతుంది. పార్టీ మీద వ్యక్తిగతంగా మీరు ఎవరికైనా మద్దతు ఇస్తారు? వ్యక్తిగతంగా ఎవరికైనా మద్దతు ఇస్తారు. ఇప్పుడు రోజు నువ్వు సర్పంచ్ పోటీ చేస్తే లేదా ఎంపీ జెడ్పీటీసీగా పోటీ చేస్తే అని చెప్పి మీ ఊరికి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిగా నీకు కూడా మద్దతు ఇస్తా. పార్టీని చూడరు, పార్టీ మాత్రం చూడరు, వ్యక్తులనే చూస్తారు ఖచ్చితంగా. 2014లో వ్యక్తిని చూసిరా, పార్టీని చూసిరా? బాలరాజుని చూసిన. బాలరాజు వ్యక్తిగతంగా చూసారు, పార్టీని చూసి. తెలంగాణ కోసం పోరాటం 14లో తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఎవరున్నారు అంటే పార్టీల అభిప్రాయాల పట్ల డిఫరెంట్ ఉండొచ్చు. 2-3 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు తెలంగాణ కోసం. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమం నడిపించలేదంటారా మీరు? టీఆర్ఎస్ గుండు గుత్తగా క్యాప్చర్ చేసింది, ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ అయినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు క్యాప్చర్ చేసేది దాన్ని. దాంట్లో భాగంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, తెలంగాణ రావాలనే దాంట్లో నేను కూడా ముందున్నా. దానికోసం తెలంగాణకు మద్దతు ఇచ్చే పార్టీగా ప్లస్ ఇక్కడ పోరాడుతున్న యువకుడిగా బాలరాజుకి మద్దతు ఇచ్చిన నేనేమంటున్నానంటే వంశకృష్ణ గారు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిరా చేయలేదా? నేను చేసే పని, నా పక్కన ఉన్నోడు చేసే పని చూస్తా. అక్కడ ఉన్నోడు ఏం చేసిండా చేయలేదా అనేది ప్రజలకు తెలుసు. 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో అచ్చంపేట ప్రాంతంలో బాలరాజు కంటే ముందు తెలంగాణ ఉద్యమం నడిపిన వాళ్ళు ఉన్నారు. నడపచ్చు. టీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు. నాకు వాళ్ళ పరిచయం లేరు. వాళ్ళు పరిచయం లేరు. ఎప్పటి నుంచి అన్న మీకు రాజకీయ అవగాహన అనేది? రాజకీయ అవగాహన 2008 నుంచి ఉంది. చిన్నప్పుడు 7th క్లాస్ నుంచే ఉంది నాకు. కానీ ఇక్కడ పట్టింపు, నా బాధలు నేను పడుకుంటూ
నాన్న తిప్పలు పడ్డా, కష్టాలు పడ్డా, అన్ని రకాల ఇబ్బందులు అనుభవించిన నేను కూడా. కాబట్టి రాజకీయం దిక్కు తొంగి చూసే అవకాశం రాలే. కానీ నాకు అవకాశం వచ్చిన తర్వాత రాములు గారు ది బెస్ట్ పర్సన్ అనిపించింది నాకు. కానీ 2014లో రాంగ్ పార్టీలో ఉన్నారు రాములు సార్. 14లోనే రాములు సార్ కనుక అన్న మీరు మొదటగా స్థాపించిన వ్యాపారం ఏంటిది? టైర్స్ బిజినెస్, టైర్స్ కార్ టైర్లది, దానికి సంబంధించిన సర్వీస్ అండ్ సేల్స్ స్టార్ట్ చేసిన. టైర్స్ తర్వాత టైర్స్ సేల్స్ అండ్ సర్వీస్, సేల్స్ అండ్ సర్వీస్ మొదటగా స్థాపించిన వ్యాపారం. దాని తర్వాత వైన్ మార్ట్ ఒక 15 years అది చేసి 2014 వైన్ షాప్ వచ్చాను. మీ విద్యాభ్యాసం ఇక్కడ మొత్తం 7 వరకు పెనువెల్ల, 8 నుంచి ఇంటర్మీడియట్ వరకు నల్గొండ, తర్వాత హైయర్ స్టడీస్ హైదరాబాద్. ఈరోజు ఒకవైపు వ్యాపారం చేసుకుంటున్న విజయపథంలో ఉండి సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందన్న? అది నార్మల్గా మన మనసులో ఉండాలి. ఎవరినో చూసి కాపీ కొట్టాలో లేకపోతే ఎవరో చేసిండానో అని కాదు. అది నా బ్లడ్లోనే మా తాత నుండి మా నాన్న నుండి నాకు వచ్చిందని భావిస్తున్నా. అంటే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే, మీరు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి, అంటే నియోజకవర్గంలో కొంచెం ప్రజాబలం ఉన్న వ్యక్తి సేవా కార్యక్రమాలు చేస్తుంటే భవిష్యత్తులో రాజకీయంగా అరంగేటం చేసడం అనేది ఒక టాక్ అనేది ఉందన్న. ఇప్పుడు దాదాపుగా ఇంటెన్షన్ అయితే లేదు. ఇప్పుడే చెప్పిన నేను, రాజకీయం చేసేది వ్యాపారంలాగా పరిగణిస్తారు పబ్లిక్. ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి ఎవడు కూడా సేవ చేస్తాను రాడు. కోట్లు ఖర్చు పెట్టుబడి పెట్టి సేవ చేసేవాడికి అవసరం లేదు కదా పదవి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది కాంట్రవర్సీ కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేకి, మంత్రులకి, ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకులు అందరికీ వర్తించవచ్చు. కానీ మ్యాక్సిమం పరిస్థితి అట్లనే ఉంది. డబ్బులు లేనివాడికి రాజకీయం చేసే పరిస్థితులు లేవు. మీరు ఎంతమంది అన్న మొత్తం? నేను, మా అన్నయ్య, మా అక్క పెద్ద. వాళ్ళు వ్యాపారాలు చేస్తురా? ఉద్యోగాలు? అన్నయ్య కూడా బిజినెస్లో ఉన్నాడు. ఆయన మామూలుగా ఏం చేస్తున్నాడు. అన్న కూడా ఎంబీఆర్ ట్రస్ట్లో ఉన్నాడా? అన్న కలిసి మేము ఏదైనా ఫ్యామిలీ పరంగా కలిసే ఉంటాం. ఏ రోజు కూడా అన్న పేరు బయటికి రాదండి? అట్లా ఏం లేదు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు వస్తుంది అన్న. మేము అట్లా అంటే ఎంబీఆర్ ట్రస్ట్ నుంచి అన్న కూడా చేస్తున్నాడు కాబట్టి అన్న పేరు కూడా ఎప్పుడు బయటికి రాదని. కలిసి ఒకటే కుటుంబం లాగా. ఇప్పుడు మా నాన్న పేరు కదా పెట్టింది, నా పేరు కాదు కదా. ఇప్పుడు సురేష్ రెడ్డి ఎంబీఆర్ ట్రస్ట్ అనేది నాన్న పేరు అనేది అందరికి తెలుసు. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు అంటే మారం సురేష్ రెడ్డి అనేది. మా అన్నయ్య కూడా అది ఇష్టమే ఉంది. ఇప్పుడు నా పేరు అయితే మా నాన్న పేరు నిలబెడుతున్నాం, అన్నాదమ్ముడుగా మా నాన్న పేరు నిలబెట్టడం కావాలి. నేను సురేష్ రెడ్డి అని పెట్టుకుంటే మా అన్న కూడా ఇబ్బంది ఉండొచ్చు కొంచెం. కానీ అట్లేం లేదు, మేము కలిసిమెలిసి ఉంటాము. కలిసిమెలిసి ఉంటాం. ఇప్పుడు ఊర్లో ఒకే ఇల్లు, ఒకే దగ్గర ఉంటాం. ఏమైనా పండుగలు వస్తే అందరు కలిసిమెలిసి మంచిగా ఉంటాం. అందరూ మా అన్నయ్యని కాదు, కాన్స్టిట్యున్సీలో ఉన్న మన మండలంలో ఉన్న నా తమ్ముళ్ళుగా భావిస్తా. మా ఊర్లో కూడా అందరితో కలిసిమెలిసి మంచిగా ఉంటా. ఏ కార్యక్రమమైనా పాల్గొంటా. అంటే ఒకటి ఏందని అంటే, మీ ఫ్యామిలీలో నువ్వు మీ అన్న ఉన్నారు అనేది చెప్తున్నారు కదా. ఏ సందర్భం వచ్చినా ఓన్లీ సురేష్ అనే కనిపిస్తాడు ప్రజలకు. మా అన్నయ్యకి అంత ఇంట్రెస్ట్ లేదంటే పబ్లిక్తో నేను పోయేంత ఫ్రీగా మా అన్నయ్య పోలేడు. మా అన్నయ్యకు ఉన్న స్ట్రెంత్ మా అన్నయ్యకు ఉంటుంది, నాకున్న స్ట్రెంత్ నాకుంటుంది. మీ అన్నయ్య గారు ప్రత్యేకంగా రాజకీయాల్లో ఉన్నాడా? ప్రత్యేకంగా అంటూ ఏం లేదు, యాక్టివ్గా ఉంటాడు. కానీ ప్రత్యేకించి ఇట్లా రాజకీయం చేద్దాం. ఇప్పుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే, వాళ్ళ అన్న ఎవరు అంటే చెప్పగలమా? వాళ్ళు చెప్పలేము. చెప్పాను. అట్లనే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే. అచ్చంపేట మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, మా అన్నయ్య కొద్ది తక్కువ ఉంది. ఇప్పుడు అన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మా అన్నయ్య పార్టీ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, నాకు మద్దతుగానే ఉంటాడు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా ఆయన నడుచుకుంటాడు. ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని ట్రస్ట్ వరకు మేము ఇద్దరు 100% ఒకటే. ట్రస్ట్ ద్వారా ఇద్దరు కలిసి పని చేస్తాం, సేవా కార్యక్రమాలు చేస్తారు అన్న. ఇప్పుడు 2026లో భారతదేశ వ్యాప్తంగా నియోజకవర్గ పునర్విభజన భాగంలో అచ్చంపేట నియోజకవర్గం జనరల్ స్థానం వస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా? 50-50 ఛాన్సెస్. ఎందుకు అంటే రాజకీయం ప్రశాంతతను చెడగొడుతుంది. నేను డబ్బుల కోసం రాలేదంటే నన్ను ఎవడు నమ్మడు. వ్యాపారం చేసేటోడే కాబట్టి డబ్బుల కోసమే వచ్చి ఉంటాడు అనుకుంటాడు. నేను కోట్ల రూపాయలు వెచ్చించి రాజకీయం చేసి మళ్ళీ నలుగురితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ థింగ్, నేను కొంచెం షార్ట్ టెంపరే. ఒకటంటే పడను, ఒక తప్పు చేయను. పరిస్థితులు, కర్మను నమ్ముతా. కర్మ ప్రకారంగా నాకు ఆ యోగం ఉంటే నేను ఆపుకోలేను. మీరు ఇంతకుముందు అన్న రాజకీయం అంటేనే వ్యాపారం అన్నారు. ఎస్. మరి ఇప్పుడు ఒకవేళ జనరల్ స్థానం వస్తే పోటీ చేసే స్థానం అంటే 50-50% అంటే మీరు వ్యాపారం చేయడానికి రాజకీయం చేస్తాను చెప్తున్నా. కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు. నేను వ్యాపారాన్ని కూడా ఎట్లా చేస్తున్నా, పద్ధతి ప్రకారం చేస్తున్నా. ఇప్పుడు చేస్తున్న వ్యాపారం ఓకే, లిక్కర్ వ్యాపారాన్ని అందరిలాక్క నేను కూడా ఒక చిన్న షాప్ పెట్టేసి వచ్చిన కాడికి లాభాలు తీసుకొని కల్తీ మద్యం చేసి అమ్మొచ్చు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కల్తీ మద్యం అని, ఎంఆర్పి డీవియేషన్ అని రకరకాలు. నా పైన ఒక కేసు లేదు. ఎక్సైజ్ పరంగా
ఎలాంటి ఆరోపణలు లేవు. ఎంతోమంది కల్తీ చేసారు, ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైంది, రకరకాలైన. కానీ ఒక పద్ధతి ప్రకారంగా కొత్త ఒరవడితోని వ్యాపారం చేస్తున్నాను. కాబట్టి రాజకీయం కూడా నేను కొత్త ఒరవడి చేయగలను అన్న నమ్మకం ఉంటే రావచ్చు. ఇప్పుడు యువత దగ్గర డబ్బు ఉండదనా? యువత దగ్గర ఉంటుంది, ఉండదని ఏముంటుంది. యువత దగ్గర డబ్బు ఉండదు, రాజకీయం చేయాలంటే మెయిన్గా కావాల్సిన డబ్బే కాబట్టి నీ దగ్గర డబ్బు ఉంది, అన్నిటికన్నా నీ దగ్గర, నువ్వెందుకు ప్రత్యక్ష రాజకీయాలు రావాలి? నేను అదే చెప్తున్నాను. నేను డబ్బు ఖర్చు పెట్టి ఒకటి చాకరీ మాటలు పడడం ఇష్టం లేదు. చాకరీ చేయడం ప్రజాసేవ చేయడం చాకిరా? మాటలు పడుతూ చేయను. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం అనేది చాకిరా? ప్రజలకు సేవ అంటే నేను ఇప్పుడు చెప్పిన, ఇప్పుడు చేస్తున్నది కూడా అదే కదా. మార్పు ఏమింది నాకు? ప్రజాపతి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కదా, వాళ్ళు చాకరీ చేస్తురా? చాకరీ వాస్తవంగా, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ను పోగొట్టుకుంటుండ్రు. ఓకే, అర్ధరాత్రి ఫోన్ చేయకపోతే రేపు పొద్దున ఒకటి ఫోన్ చేసి నా ఫోన్ ఎందుకు ఎత్తలని దబాయిస్తాడు. నేను ఎందుకు ఎత్తాలని ఫోన్ అడిగే పరిస్థితి ఎమ్మెల్యే లేడు. ఓకే, కోట్లు ఖర్చు పెట్టుకొని ఇది చాకరీ కాకపోతే ఏముంది? ప్రజాసేవ అనేది చాకరీ. చాకరీ వాస్తవంగా. ఎందుకు అంటే ఇప్పుడే చెప్పినావు, కోట్లు ఖర్చు పెట్టి అది అన్అఫీషియల్ అఫీషియల్ ఏదో ఒకటి, కోట్లు అయితే ఖర్చు అయ్యాయి, వంశీకృష్ణ గారికి ఖర్చు అయ్యాయి. కానీ ఇప్పుడు ఆయన మీద ఏమన్నా ఆరోపణ ఇస్తారు? ఇసుక దందా చేస్తున్నది, దందాలు చేస్తారు అన్నది. ఏమవసరం? ఆయన ఆపరేషన్లు చేసుకుంటే ఇప్పుడు కూడా ఫ్రీ ఆపరేషన్లు క్యాంపులు పెడుతున్నారు కదా అచ్చంపేటలో. అవునా? మొన్న ఒక 2 నెలల క్రితమే 600-700 ఆపరేషన్లు చేశాడు. ఫ్రీగా చేసిన డబ్బులు తీసుకొని చేసిండు, ఫ్రీగా చేసిండు. సర్వీస్ చేసిన నువ్వు అది అడగలేదు నన్ను ఇప్పటిదాకా. నేనేం అంటే ఈ టాక్ నడుస్తుంది అనేది నేను అడిగిన. ప్రజాసేవలో బాగా పబ్లిక్ అడుగుతుర్రు అని పబ్లిక్ అనుకుంటారు అన్నావు. పబ్లిక్ మంచి అనుకోరు, చెడు అనుకుంటారు. ఎందుకంటే మంచి స్మెల్ అనేది చిన్నగా వస్తుంది, చెడు స్మెల్ తొందరగా వస్తుంది, అంతే. ఇప్పుడు ఇంకోటి నడుస్తుంది అచ్చంపేటలో. ఆయన హాస్పిటల్ ఏమో కలవకుర్తిలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది. మరి అచ్చంపేటలో హాస్పిటల్ లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ ఉంటుంది కదా, స్టాఫ్ ఇంతవరకు పూర్తిగా 100% రిక్రూట్మెంట్ కాకుండా సర్జరీలు చేశారు. మొన్న 670-870 సర్జరీలు చేశారు. రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తలేరు వాళ్ళు? రిక్రూట్మెంట్ అనేది రాష్ట్ర స్థాయి నిర్ణయం. అది ఇప్పుడు హాస్పిటల్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 100 పడకల ఆసుపత్రి అని ఒక హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఎలక్షన్ టైంలో స్టాఫ్ ఉన్నారా చూసుకోలేదు, మౌలిక సదుపాయాలు హాస్పిటల్ పూర్తయిందా, ఎక్విప్మెంట్ ఉందా, ఏం చూసుకోలేదు. స్టాఫ్ అనేది ఈ రోజే డాక్టర్లు పుట్టుకొచ్చి నోటిఫికేషన్ వేసి డాక్టర్లు అని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు అదే ఇదే విషయం అన్న, అచ్చంపేటకు వస్తే మనకున్న సివిల్ హాస్పిటల్ కానీ, సివిల్ హాస్పిటల్ ఒక ప్రత్యేకత ఉంటుంది. మన హాస్పిటల్కు హెలిప్యాడ్ సర్వీస్ అనేది ఉంది. అచ్చంపేట ఆసుపత్రికి గత 10 సంవత్సరాల్లో బాలరాజు ఉన్న ఆయామంలోనే 2 మహిళా గర్భిణులు చనిపోయారు ఎమర్జెన్సీ సర్వీస్లో. డెలివరీ కాకుండా చనిపోయారు. ఆ మహిళలు చనిపోయే కారణంగానే బాలరాజు ఓటమికి 50% కారణం. అందులో భాగంగా ఇప్పుడున్న సర్వీస్ అక్కడ ఉన్న మన సివిల్ హాస్పిటల్లో డాక్టర్ లేకపోతే మళ్ళీ మహిళలు జనాలు చనిపోవాలా? డాక్టర్లు ఉండి కూడా చనిపోయింది కదా అచ్చంపేట ఆసుపత్రిలో. డాక్టర్లు ఏంది హైలైట్ చేస్తున్నాం, డాక్టర్లు ఉండి కూడా రోజు 100 మంది హాస్పిటల్స్లో చనిపోతుంటారు. అంటే పురుటి నొప్పుల బాధతో వచ్చిన వాళ్ళు కదా. పురుటి నొప్పుల బాధతో అక్కడ ప్రత్యేక పరిస్థితులు, రాజకీయంగా ఆయనను విమర్శించిండ్రా, అది 100% జరిగిందా? ఇప్పుడు ప్రధానికి ఏమంటారు, ఏదంటే కమిటీ వేస్తా అంటారు, ఇది చూస్తా అది చూస్తా అంటారు. వాళ్ళ టైం తీరిందా, ఇంకేమైనా ఇబ్బంది వచ్చిందా, వేరే దగ్గరికి కూడా వెళ్ళొచ్చు కదా. అంటే రిఫర్ ఆడికి వచ్చిన వారిని నాగల్ రిఫర్ చేస్తే మార్గ మధ్యలో చనిపోయింది అమ్మాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదంటే స్టాఫ్ ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా సరి అయిన వైద్య సదుపాయాలు లేవు, ప్లస్ డాక్టర్లు కూడా తక్కువనే ఉన్నారు. దానివల్ల ఇక్కడి మారుమూల ప్రాంతం ఇక్కడ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టారు. డాక్టర్ చేసిన వాళ్ళు ప్రైవేట్గా క్లినిక్లు పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అది ప్రత్యేకించి ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేయగలరు పాపం. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ కాబట్టి ఆ రిక్రూట్మెంట్ ముఖ్యమంత్రి మన ప్రాంతం సంబంధించిన వారు కాబట్టి మన ఆసుపత్రికి రిక్రూట్మెంట్ చేయొచ్చుగా అంటున్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేనే, కానీ ముఖ్యమంత్రి మన జిల్లాకి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు, మన కాన్స్టిట్యున్సీ కాదు. రాష్ట్రం అంతా సమానంగా చూడాలి. మన మీద కొంచెం మొగ్గు ఎక్కువ చూపిస్తుండొచ్చు. వేరే దగ్గర హాస్పిటల్లో 10 మంది పెడితే మన దగ్గర 12 మంది డాక్టర్లు పెట్టవచ్చు. కానీ రిక్రూట్మెంట్స్ లేనప్పుడు ఏం చేస్తారు? అదొక వ్యవస్థ కదా. ఇప్పుడు అవును, పాత వాళ్ళు రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చే వాళ్ళు మొగ్గు చూపని వాళ్ళు ఉండొచ్చు, లీవ్ల వాళ్ళు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. దాని మీద కూడా ఆయనతో మాట్లాడదాం, ఒకసారి మాట్లాడి ఆయన దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. అది ఎందుకంటే ఇప్పుడున్న ఎక్కువ సమస్యలలో అది పెద్ద సమస్య, ఆయన దృష్టిగా తీసుకుపోయి కూడా ఉండకపోవచ్చు, లేదా ప్రయత్నం చేస్తూ కూడా ప్రాసెస్లు ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా మొన్నటి బర్త్డే రోజు కూడా ఎమ్మెల్యే గారు ఆయన బర్త్డే రోజు కూడా ఆపరేషన్ చేశాడు. మరి అక్కడ ఉన్న డాక్టర్లు
లేక చేశారా? ఇప్పుడున్న ఆయన ప్రత్యేక దృష్టి పెడతారు హాస్పిటల్ పైన. ఆయనకు చాలా ఇంట్రెస్ట్, వైద్యం చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్. కాకపోతే ఆయన సక్సెస్ఫుల్గా మనుషులలో ఉన్న క్యాన్సర్లని లేకపోతే ట్యూమర్లని అన్ని తొలగించగలుగుతున్నాని అది ఆయన ఒక్కటి చేయగలిగేది ఆపరేషన్. నర్సు వేరే జూనియర్ డాక్టర్ల సపోర్ట్తో చేయగలుగుతాడు. ఇది ఒకటి చేయాలంటే ఆయన చుట్టూ ఆయన అతి నమ్మకం, అతిగా నమ్మడం, ప్రతి ఒక్కరిని అడ్డమైన నమ్ముతాడు. ఆయన ఉన్న ప్రాబ్లం ఏంటంటే మంచోడిని నమ్ముతాడు, చెడ్డోడిని నమ్ముతాడు. మంచోడు హాని చేయకపోతే చెడ్డోడు ఊరుకోడు కదా. హాని చేయడం వల్ల, ఆయన మిస్గైడ్ చేయడం వల్ల ఇప్పుడు కొద్దిగా రాటు తేలుతున్నాడు మంచిగా. అంటే రిక్రూట్మెంట్ చేసే పైన శ్రద్ధ లేదంటారా ఎమ్మెల్యే గారు? వైద్యం మీద శ్రద్ధ ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ మీద కూడా శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు నియోజకవర్గంలో ఓన్లీ ఒక హాస్పిటలే లేదు కదా సేవ చేయడానికి, ఒక హాస్పిటల్ అనేది లేదు కదా. యాజ్ ఏ డాక్టర్గా ఆయన సేవ చేయడం తప్పు లేదు, కానీ మామూలుగా ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా నా నియోజకవర్గంలో. ప్రతి గ్రామంలో ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా, వాటర్ సమస్య కానీ ఏ సమస్య కానీ, వార్డు సమస్య వస్తే వార్డు మెంబర్ చూసుకుంటాడు, గ్రామ సమస్య వస్తే సర్పంచ్ ఇప్పుడు చూసుకుంటాడు. హాస్పిటల్ సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ డాక్టర్ చూసుకోవాల్సింది. గవర్నమెంట్ డాక్టర్ చూసుకుంటాడు, ఈయన స్కిల్డ్ ప్లస్ ఈయనకి ఎక్స్పీరియన్స్ అట్లా ఉంది. ఆయన వైఫ్ డాక్టర్, ఆయన కొడుకు డాక్టర్, కూతురు డాక్టర్, వీళ్ళందరూ డాక్టర్లు ఉండడం వల్ల ఆయనకి ఇంట్రెస్ట్తోనే చదివించుండొచ్చు. ఆ చదవడం అంత ఈజీ అయిన విషయం కాదు కదా. ఇప్పుడు ఆపరేషన్ అనేది డాక్టర్ మాత్రమే చేయగలుగుతాడు, నువ్వు నేను చేయలేము. వేరే సేవ అనుకో ఎవరైనా చేయొచ్చు. ఇంకో టాక్ ఏముందని అంటే 10 సంవత్సరాల్లో గోల బాలరాజు ఓన్లీ క్రికెట్ ఆడడానికి ఎమ్మెల్యేని చేశారు. ఆయన ఎమ్మెల్యేని చేసిందే క్రికెట్ ఆడడానికి. ఎవరన్నారు నాకు తెలియదు. ఆయన కూడా రంజీ ఆడిండా, ఇంటర్నేషనల్ ఆడిండా. అంటే ప్రతి 3 నెలలకోసారి టోర్నమెంట్లు నిర్వహించేది అచ్చంపేటలో. ఎందుకంటే యువత ఏం కోరుకుంటారు అంటే ఇప్పుడు అభివృద్ధి కన్నా క్రికెట్, వాలీబాల్ ఇవే కోరుకుంటారు యువత కూడా. అంటే క్రికెట్ ఆడడానికే కాదు కానీ ఎమ్మెల్యేని చేసింది. క్రికెట్ వాళ్ళు అడిగినరు యువత టోర్నమెంట్, ఒకటి యువతనే అడిగితే చేస్తారు. యువతనే సంబంధం నియోజకవర్గంలో అడిగిరు. వేరే ఎందుకు ఏం పనులు చేయలేదు? ఇప్పుడు హాస్పిటల్ ఎవరి హయాంలో కట్టిరు? మీరే అన్నారు కదా 10 సంవత్సరాలు అంతకంటే ముందు రాములు సార్ పీరియడ్లోనే అభివృద్ధి జరిగింది అచ్చంపేట. రాములు సార్ పీరియడ్ లో రొటీన్ గా ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 10 సంవత్సరాలు రాములు సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు ఎంతున్నావు, స్కూల్కి పోతున్నావు. ఇప్పుడు ఏమైంది? ఆ డెవలప్మెంట్ కారణం ప్రభుత్వం కాదు కదా. కాదు, రొటీన్ ప్రాసెస్ లో ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల ద్వారా అది తేవడం మీద పెట్టే శ్రద్ధ. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి ఎవరి హయాంలో అయింది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది అచ్చంపేటలో. 100 పడకల ఆసుపత్రి టీఆర్ఎస్ హయాంలో అయింది అనుకుంటారు, ఒకసారి గుర్తు చేసుకో. టీఆర్ఎస్ హయాంలో కట్టిరు అది. అప్పుడు కట్టిందని ప్రపోజల్ చెప్పేది. పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. పంపొచ్చు, ఫండ్స్ రాకపోవచ్చు, నిరంతరం జరిగే ప్రక్రియ అది. ఇప్పుడు ఈ రోజు వచ్చి మా హయాంలో ఓపెన్ అయింది అని చెప్పడము, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, హైటెక్ సిటీ ఉంది, రకరకాలు. అది రొటీన్ ప్రాసెస్. ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఎవరు తెస్తే రాదు అది. ఎయిర్పోర్ట్ అనేది మౌలిక సదుపాయాలు, అక్కడ వ్యాపారం ఉంది. ఒకవేళ నువ్వు ఎయిర్పోర్ట్ కట్టినా ప్రభుత్వం ఒకవేళ ఇంట్రెస్ట్ పెట్టి అక్కడ వ్యాపారం లేకపోతే ఫ్లైట్ కంపెనీలు నడిపేవు కదా. డిమాండ్ అట్లనే ఇక్కడ కూడా రొటీన్గా జరిగే అభివృద్ధి వేరు. ఇప్పుడు రాములు సార్ విషయం ఎందుకు చెప్పినా అంటే ఆయన నిరంతరం ఏదో ఒక ఫైల్ పట్టుకొని సెక్రటరియట్ పోవడం, ఆ ఫైల్ క్లియర్ చేయించుకోవడం కోసము, లేకపోతే ఏదో ఒకటి గురుకులాల కోసం, వీటి కోసం, వాటి కోసం ఎక్కువ ప్రయత్నం చేసిండు. నేను ఆయనతో ఎక్కువ ఉండే. అంటే విపరీతంగా అచ్చంపేట నియోజకవర్గంలో టౌన్లో ఈ దాదాపు 2-3 నెలల కాలంలోనే ప్రైవేట్ హాస్పిటల్ విపరీతంగా పెరిగిపోయినాయి. దానిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ప్రైవేట్ హాస్పిటల్ పెరిగిపోతే పర్మిషన్ తీసుకొని ఎవరు పెట్టుకుంటే నువ్వు పెట్టుకుంటే నువ్వు కూడా పెట్టుకో. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తారు. కంప్లైంట్ చేయండి. అది దాని ఇంకా అది అన్ని ఎమ్మెల్యేని చూస్తాడా? నీ ఆరోపణ ఏముందంటే ఎమ్మెల్యేనా అని. ప్రతిదీ ఎమ్మెల్యే అయితే చూడాడు. చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అనేది మన ఎవరు కంప్లైంట్ ఆయన దృష్టికి పోతే తీసుకుంటాడు. ప్రజలు మాట్లాడేదే మేము చెప్తున్నామన్నా. ప్రజలు మాట్లాడేదాన్ని వాళ్ళ తరఫున బాధ్యత తీసుకొని ఆ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టిన అడుగు, లేకపోతే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని వెళ్ళి అడుగు. ఆ దందా ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్ దందా అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది. మీరు కూడా బాధ్యత గల పౌరులు అడగండి. డాక్టర్ దగ్గర మైక్ పెట్టి అడగండి, ఎందుకు చేస్తారు మరి గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పెట్టారని అడగండి, చెప్తారు కదా. మనము ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఎండి సర్జన్, ఎస్, ఆయన ఒక డాక్టర్గా గవర్నమెంట్లో ఆల్రెడీ ఉస్మానియాలో పనిచేసిన డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్, ప్రజాసేవ చేయడానికి ప్రజల్లోకి వచ్చిండు, ప్రజాసేవ చేస్తుండు. ఎస్. మరి ఇప్పుడు అచ్చంపేట నియోజకవర్గంలో ప్రైవేట్ హాస్పిటల్ విపరీతంగా పెరగడం వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందా అంటే ఎమ్మెల్యేకు కూడా మన మాదిరే 2 కళ్ళు, ఒక బ్రెయిన్, ఒక గుండె. ఆయన కూడా సహజంగా అందరికి ఉన్నాయి. ప్రత్యేకంగా ఆయన దగ్గర మంత్రదండం ఏం లేదు. ఇమీడియట్ గా మార్చేద్దాము. ఆయన దృష్టికి కంప్లైంట్ వెళ్తే మాత్రం దాని మీద దృష్టి పెడతాడు. ఆయన దృష్టికి వెళ్ళాలి కదా. ప్రతిదీ ఆయన దృష్టికి వెళ్ళొచ్చు అని మనం అనుకుంటే అది అపోహన అవుతుంది. ఆయన దృష్టికి వెళ్ళకపోతే ఎట్లా చేయగలుగుతాడు? చెప్దాం. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఫోన్ చేయి, సార్ ఇట్లా మరి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువైనాయి, మరి ఏం చర్యలు తీసుకుంటారు. అంటే ఇప్పుడున్న మనకు సమాచారాన్ని బట్టి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువైనా కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యే గారి దృష్టికి పోతుంది అంటారు. ఖచ్చితంగా. అది ఒకవేళ అక్రమం అంటే మాత్రం వాటిని ఆయన ఉపేక్షించాడు.
ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుంటాడు. నమ్మకం ప్రజాభిప్రాయం నాకు ప్రకారం ఉంది. నడుచుకుంటారు. రాజకీయంగా యువకులు దూరం, యువకులకు రాజకీయం చేయొద్దు అనేది మీ వాదన. వాదన అంటలేను, నా అభిప్రాయం. అభిప్రాయం మీ నేను వ్యక్తిగత వాదించాను. మీ వ్యక్తిగత అభిప్రాయం మీరు చెప్పారు. Yes, రాజకీయం yes. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే యువకులు ఏలాలి భారతదేశాన్ని. ఎవడ వెళ్తాడు? మోడీ ఏజ్ ఎంత? ఒక వాదన నడుస్తుంది గానా. వాదన నడుస్తుంది. వాదనకు మన భారతదేశం, నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు చెప్పింది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇప్పుడు కూడా చెప్తున్నది అదే. నా పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళ పిల్లలు స్కూల్కి పోయినా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే. ఎందుకంటే అవినీతి, ఉంది. Yeah. ప్రతి దాంట్లో నిరక్షరాస్యత, ఇవన్నిటి వల్ల ఇవన్నీ సెట్ కావాలంటే కాదు. ఇప్పుడు ఇవన్నీ మార్చాలంటే ఎవరో ఒకరు కావాలి కదన్నా. ఎవరొకరితో కాదు అది. ఉం. మార్పు అనేది జనంలో రావాలి. వాడికి ఎవరికైతే నేను చెప్తా స్పీడ్ వెళ్తున్నాడు బైక్ మీద ఒకడు, కానీ స్పీడ్ వెళ్ళాక బాబు కింద పడతావు, దెబ్బ తగులుతావు, చచ్చిపోతావు అని చెప్తే అడిగినాడు. నాకు నడపరాదు, నేను బైక్ నడపలేను, సలహాలు ఇచ్చేటందుకు ఉన్నాడు అని ఫీల్ అవుతాడు. వాడు ఒకసారి పడితే తెలుస్తుంది. గత 10 ఏళ్లలో గోలపాల చేసిన అభివృద్ధి ఏంది అచ్చంపేటలో? ఎవరు ఎమ్మెల్యే అభివృద్ధి ఎందుకు చేస్తారు అనుకుంటున్నావు? ఎందుకు ఆశిస్తున్నావు ఎమ్మెల్యే అభివృద్ధి చేయాలని? అంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పుడు ఆ నియోజకవర్గంలో మౌలిక వసతులు ఏమున్నాయి? ఎంపీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, అందరూ ఉంటారు. ఇప్పుడు అందరూ వార్డు మెంబర్ నుండి, సర్పంచ్ నుండి, ఎంపీటీసీ నుండి, జెడ్పీటీసీ నుండి ఇన్ని వ్యవస్థలు ఉన్నాక ఎమ్మెల్యేని ఎందుకు చేయాలని కోరుకుంటున్నాం? ఎమ్మెల్యేనే కదన్న బాస్. ఎమ్మెల్యే బాస్ అని అది టీఆర్ఎస్ గవర్నమెంట్ క్రియేట్ అయింది. అది ఎమ్మెల్యే ఏం చెప్తున్నా, అతీత శక్తులు లేవు, అన్ని నియోజకవర్గాలు ఇచ్చినట్టు ఇస్తారు అంతే తప్ప ప్రత్యేకించి ఈ ఊరికే నేను ఇచ్చుకుంటా, ఇక్కడికే ఇస్తా, చింతమడకకి ఇచ్చుకుంటూ ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క వ్యక్తికి, కుటుంబానికి 10 లక్షలు ఇచ్చుకుంటు కేసీఆర్. అది పద్ధతి కాదు. అది ఎమ్మెల్యే అనేటోడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. రోడ్ అది చెప్తారు. ఇప్పుడు ఒకవేళ హైవే వచ్చింది, ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు మేమే ఇస్తామని చెప్తారు. టోల్ గేట్ తీసుకుంటున్నారు, ప్రభుత్వం చేతిలో ఏముంది అన్న? ఇప్పుడు విద్యాపరంగా మీరు విద్యకు మంచి ప్రాధాన్యత ఇస్తారనేది మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. మీ ఎంబీఆర్ ట్రస్ట్ నుంచి నేను విద్యాకి పిల్లల్ని కూడా ఉన్నతమైన స్కూళ్ళల్లో అద్భుతమైన చదువు అందించే ఉద్దేశంతోనే మంచిగా చదివిస్తున్నా. మనకు అచ్చంపేట, మనకు అభివృద్ధిలో వెనుకబడిన అచ్చంపేటకు విద్యలో చాలా వెనుకబడింది. ఒక పాలిటెక్నిక్ కళాశాల ఇప్పటి వరకు లేదు. దాదాపు నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా నుంచి మాట్లాడుతున్నాం దాని మీద. అప్పుడు రాములు సారు ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు ఎంపీగా అయిన కూడా. అప్పుడు కూడా చెప్పినాం, గత 10 ఏళ్లలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు, నియోజకవర్గ ప్రజలు కూడా పాలిటెక్నిక్ కళాశాల కావాలని దాదాపు 2-3 సార్లు ధర్నాలు, రాష్ట్రోత్సవాలు చేశారు. మరి ఈ పాలిటెక్నిక్ కళాశాల తేకపోవడానికి కారణాలు ఏందా? ఇప్పుడు విద్యలో అచ్చంపేట వెనుకబడి ఏం లేదు. మనకు మించి వెనుకబడ్డలు తెలంగాణ మొత్తం వెనుకబడింది. అచ్చంపేట ఎందుకు అనుకుంటున్నావు? ఎక్కడ ముందుంది మన దగ్గర విద్యలో? మన దగ్గర గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఎన్ని ఉన్నాయన్నా? మన దగ్గర డిగ్రీ కాలేజ్ ఉండగానే డిగ్రీ చేసినోడు ఏం చేస్తున్నాడు? మామూలుగా విద్య ఇప్పుడు పేద విద్యార్థులు చదువుకోవాలంటే ప్రైవేట్ కాలేజ్ చదువుకోరు కదా. హైదరాబాద్ చదువుకుంటారు కదా, హాస్టల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ మనకు చాలా ఎంత దగ్గర అయిపోయింది. ఇప్పుడు 1.5-2 గంటల జర్నీ, టైంపాస్కి హైదరాబాద్ వేస్తారు. ఇప్పుడు గురుకులాలు ఏర్పాటైంది. చదువుకొని ఏం చేస్తారు? తర్వాత నేను అడిగేది, ఇలా చదువుకున్న వాళ్ళందరూ నిరుద్యోగులు తయారవుతుండ్రు. నిరుద్యోగులు అంటే ఏదో ఒక పని చేస్తారు కదా చదువుకున్న తర్వాత. నిరుద్యోగి అయ్యి అటు వాడు వ్యవసాయం చేయకుండా, వ్యవసాయం అనేది భారతదేశానికి మెయిన్ మూలం. వ్యవసాయాన్ని వదిలేసి వాడు అటు ఇటు కాకుండా 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయ్యి, ఒకవేళ 10th ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి ఏం చేస్తుండ్రు? ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? మౌలిక వనరులు, సదుపాయాలు కావాలి. దానికి సంబంధించి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నామని. అట్లా కావాలి. ఇప్పుడు మన దగ్గర ఎవరు ట్రైన్ చేస్తే కార్ మెకానిక్ తయారవుతున్నాడు? ఇప్పుడు అచ్చంపేటలో మహేంద్రనాథ్ ఉన్నప్పుడు ఆర్ఆర్టీ అనేది మననూరులో స్థాపించబడ్డది. ఆర్ఆర్టీ ద్వారా ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దురు, వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుని ఈ రోజు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నది చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం మీద ఎందుకు ఆధారపడాలంటున్నాడు? మనం చదివేది ఎందుకన్నా? ఉద్యోగం చేయడానికి కదా. ఉద్యోగం చేయడానికి కాదు, వ్యాపారం చేసుకో. వ్యాపారం చేసుకోవాలని డబ్బు కావాలి కదా. అట్లేం లేదు. ఇప్పుడు ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాడు, అచ్చంపేటలో షాపులు ఉన్నాయి. ఇప్పుడు పాలిటెక్నిక్ కళాశాల పెట్టి పాలిటెక్నిక్ లో ఉండేది ఏమంటారు? వృత్తి విద్యా కోర్సులు కదా. వృత్తి విద్యా కోర్సు హైదరాబాద్ చదువుతున్నారు కదా, ఎవరు చదవలేక. ఇప్పుడు ఒకవేళ డబ్బులు ఉండి నీ దృష్టికి ఎవరైనా పాలిటెక్నిక్ చదువుదాం అనుకున్నాడు, చదవలేకపోయిండు, డబ్బు ఏమైనా ఇబ్బంది ఉంది నాకు చెప్పు. 100% అన్నా. మీరు విద్యకు సహకరిస్తారని తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తా. నేను కూడా ముందే చెప్తున్నా, ప్రతి ఒక్కడు ఉత్తి టైంపాస్కి వచ్చి, లేకపోతే చదవలేనోడు వాడికి ఇంతో అంత చదవగలడన్న నమ్మకం ఉంటేనే వాడిని బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఒక 4 ద్వారా చెక్ చేసుకున్న తర్వాతనే నేను ఖచ్చితంగా సాయం చేస్తాను. 100% అన్న. అలాంటి విద్యార్థులను, పేద విద్యార్థులను, ఏం లేని వాళ్ళని తీసుకొచ్చి చదువుకోవాలన్న దృక్పథం ఉన్న వాళ్ళ దగ్గరనే మీ ఎంబీఆర్ ట్రస్ట్కి పంపిస్తాం. మీరు వాళ్ళకి విద్యను అందించండి. ఖచ్చితంగా
మీ మీ ఛానల్ ద్వారా హామీ ఇస్తున్నా, మీ దృష్టికి అట్లాంటి వాళ్ళు వస్తే మీరు తీసుకొచ్చేప్పుడే స్క్రూటినీ చేసుకొని తీసుకురండి నా దగ్గరికి. తప్పకుండా అన్న. తీసుకొచ్చిన తర్వాత నేను కూడా చెక్ చేసుకుంటా. అన్న, రాష్ట్ర రాజకీయాల్లో గత ప్రభుత్వంలో తీసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఇక్కడ ప్రతిపక్షంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వం పైన ఎవరైనా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వారిపైన ప్రతి దాడులు చేసినటువంటి వ్యక్తులు ఒక 3-4 ఎమ్మెల్యేలు ఉంటారు. అందులో మనం తీసుకున్నట్టయితే బాల్కసుమన్ కానీ, గాదర్ కిషోర్ కానీ, మన గోలా బాలరాజు కానీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ పరస్పర దాడులు కానీ రాజకీయంగా కానీ వాళ్ళు ఈరోజు కనపడకుండా పోయారు. అంటే బీఆర్ఎస్ పార్టీని వదిలేశారా? బీఆర్ఎస్ పార్టీలోనే ఉండొచ్చు, మళ్ళీ ఏ పార్టీకి వెళ్తారు బీఆర్ఎస్ని వదిలేసి? అంటే ఒకప్పుడు వెలుగు ఏ సంఘటన జరిగినా కూడా టీవీల ముందు డిబేట్లో కూర్చొని ఈరోజు మాట్లాడిన పరిస్థితి ఆ రోజుల్లో కనిపించింది. ఇప్పుడు మొన్న జరుగుతున్న పరిమాణాల్లో కౌశిక్ రెడ్డి తప్ప అప్పుడున్న బాల్కసుమన్ కావచ్చు, గాదర్ కిషోర్ కావచ్చు, గోవాల బాలాజీ గారు ఇప్పుడు ఎందుకు లేకుండా పోయారు? వీళ్ళు ఏంటంటే వాపుని చూసి బల్పు అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళు మమ్మల్ని భయపడుతున్నారు, మమ్మల్ని చూసి భయపడుతున్నారు అనే ఫీలింగ్లు ఉన్నారు తప్ప వాళ్ళకున్న ఎమ్మెల్యే అనే ముసుగు, ఇంతమంది కేసీఆర్కు తెలంగాణ ముసుగు ఎట్లయితుందో వీళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే అనే ముసుగు. ఇంతమంది బాలరాజు గారు కానీ, బాల్కసుమన్, గాదర్ కిషోర్, ఇంకా కొంతమంది ఎగరడానికే పెట్టింది వాళ్ళని. వాళ్ళు ఏమనుకుంటారు, మా అధినేతని ఇంప్రెస్ చేద్దాం, మేము ఏదో అయిపోదామని ఆశపడ్డారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా అదే ఆశపడుతుండ్రు. వీళ్ళకి ఏదైతే పాఠం నేర్పిన జనాలు రేపు కౌశిక్ రెడ్డి కూడా అదే పాఠం నేర్పుతారు. నిన్న చూసుకున్నట్టయితే కౌశిక్ రెడ్డి ఒక మాట అంటుండు, ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పిసిసి కావడానికి నాకు సపోర్ట్ చేయమని నాకు కాలు పట్టుకున్నాడని కౌశిక్ రెడ్డి అంటున్నాడు. ఆ మాట రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతే ఎడమ కాలుతో ఎగిరేసి ఫుట్బాల్ ఆడతాడు. రేవంత్ రెడ్డి గారు మంచి ఫుట్బాల్ ప్లేయరు. కౌశిక్ రెడ్డి 6 ఫీట్లు ఉన్నా సరే ఒక్క తన్నులో ఎగిరి అక్కడ ఏ ఊరు హుజురాబాద్ లో పడేస్తాడు, అది ఫిక్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అనుకుంటారా? నెరవేర్చడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని చెప్పింది కదా. 100 రోజుల్లో ప్రభుత్వాలు సహజంగా ఎలక్షన్స్కి వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, చేద్దాం అనే ఉద్దేశంతోనే వస్తారు. మాటకి చేతకి కొద్ది డిఫరెన్స్, కొద్ది టైం వేరియేషన్ ఉండొచ్చు, ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. అంటే ప్రభుత్వం ఏర్పడక ముందే కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ఆది నాయకత్వం కావచ్చు, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పూర్తి బాధ్యత అని చెప్పింది కదా. చేసే దిశలో అయితే వెళ్తున్నారు కదా. వెళ్తున్నారు, పూర్తి కాలేదు 100 రోజుల టైంలో పూర్తి కాలేదు. ఇప్పుడు పిల్లగాడికి మంచి చదువుకు మంచి మార్కులు తెప్పిస్తామని స్కూల్లో చెప్తారు జాయిన్ చేసుకున్నప్పుడు. ఓకే, దానికి ఒక టైం ఉంటుంది. క్వార్టర్లీ కాకపోతే హాఫ్ ఇయర్ దానివల్ల యాన్యువల్ అయితే నెక్స్ట్ ఇయర్ టైం ఉంది. ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ఉంది టైం. ఇప్పుడు రుణమాఫీ విషయానికి వస్తానా, రుణమాఫీ 2 లక్షల వరకు పూర్తి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రుణమాఫీ చేసినామని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మరి మా కొండారెడ్డిపల్లి సొంత గ్రామాల్లో రుణమాఫీ కాలేదని కొన్ని మీడియా ఛానల్ వస్తే ఆ మీడియా ఛానల్ మీద దాడి చేయడం జరిగింది. దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీడియా ఛానల్ అంటే మీడియా 2 రకాలు ఇట్లా విడిపోయింది అనమాట. ఒకటి టీఆర్ఎస్ అనుకూలం, ఒకటి కాంగ్రెస్ అనుకూలం. ఓకే, ఎవరు అనుకూలమైన వార్తలు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు కొండారెడ్డిపల్లి ఎందుకు వచ్చి చెక్ చేసి సిద్దిపేటలను, చింతమడకలను, సిరిసిల్లను చెక్ చేసుకుంటే అయిపోయింది కదా. కొండారెడ్డిపల్లిని ఎందుకు చెక్ చేయాలి? అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గ జన్మ పుట్టిన ఊరు కాబట్టి ఆ ఊరిలో పూర్తిగా అమలు జరిగింది. అదే చెప్పిన ఆయన కొండారెడ్డిపల్లికి ముఖ్యమంత్రి కాదు, అచ్చంపేటకి ముఖ్యమంత్రి కాదు, నాగర్ కర్నూలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒకటే దిక్కు పార్షాలిటీ చూపించి ఒక్క ఊర్లో కాదు, టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అందరు మంత్రులు కూడా చెప్పిండు. అన్నా ఇప్పుడు నిన్ను పెనుమెల్ల ఊరు అంటారా లేకుంటే హైదరాబాద్ అంటారా? నేను ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ హైదరాబాద్ తెలుగు హైదరాబాద్ అనుకున్నా నేను పెన్మెల్లనే చెప్తా. అదే కదా, వ్యక్తిగతం చెప్తలేను. ముఖ్యమంత్రి సొంత ఊరు ఏమన్నట్టు కొండారెడ్డిపల్లి అంటారు కాబట్టి ఆ ఊర్లో పూర్తిగా అమలు జరిగిందా లేదా తెలుసుకోవడానికి, ప్రజలకు చూపించడానికి మీడియా పోస్తే అక్కడ దాడి చేయడం సమాచారం. అది అతనికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియకుండా ఎందుకుంటది. ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇవ్వము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వము అని చెప్పడం అది కరెక్టే కదా. ఇప్పుడు ఇంతకుముందు రైతు బంధు ఉంది ఎగ్జాంపుల్. రైతు బంధు వెంచర్లకు ఇచ్చిండ్రు, గుట్టలకు ఇచ్చిండ్రు, మిస్యూజ్ అయితే అయింది కదా. ఇంకొకటి నాకు కూడా 10 ఎకరాలనే ఉంది ల్యాండ్ ఉంది, కానీ నేను వ్యతిరేకమే రైతు బంధుకి. 3 ఎకరాలు 5 ఎకరాలు ఉడికించుకుంటే ఒక అర్థం ఉంది, కానీ నువ్వు 100 ఎకరాలు ఉన్నోడికి ఇచ్చాయి. రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, మల్లారెడ్డి చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు నాకు 125 ఎకరాలకు రైతు బంధు వస్తుందని చెప్పారు. అనవసరం కదా అది. ఆయన వ్యతిరేకించలే కదా.
ఆయన వ్యతిరేకించకపోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించడమా వ్యతిరేకించకపోవడమా కాదు అని చెప్పుండొచ్చు. రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయం డబ్బులు వస్తే ఎవరొద్దంటారు? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు. ఇప్పుడు అధికార పక్షం వచ్చినాక రైతు బంధు అనేది తీసేసి ఈ రోజు రైతు రుణమాఫీ అనేది పెట్టారు. రైతు రుణమాఫీ రాష్ట్రంలో పూర్తిగా 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాసెస్ ఏం చెప్పిందంటే, దానికి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా బ్యాంకులో లింక్ అయినాయా, లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయా, ఇవన్నీ ఉన్నాయి కదా, అవును. వాళ్ళు అన్ని చెక్ చేసుకోవాల్సిందే కదా. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని అయినా ఉత్తిని రోడ్డు మీద వారేయలేదు కదా. అనర్హులకు అర్హుడికి ఇవ్వడం ఎంత అవసరమో అనర్హుడికి కట్ చేయడం కూడా అంతే అవసరం. అక్కడ జరిగిన సంఘటనలు ప్రజలకు చూపించే బాధ్యత మీడియాకు ఉంటుంది. సరే వాళ్ళు ప్రతిపక్షమా అధికార పక్ష మీడియా అనేది కాకుండా ఏ జరిగినా చూపించే బాధ్యత మీడియా మీద ఉంటుంది. కాబట్టి మరి మీడియా మీద దాడి చేస్తే మీరు ఏ విధంగా మీడియా మీద దాడి చేయడం అంటే, అక్కడ ఆమె ఏం మాట్లాడింది, మిర్రర్ టీవీ వాళ్ళు ఎవరో వెళ్ళారు, అక్కడ ఎవరున్నారు, పరిస్థితులు కొన్ని చూసుకోవాలి. పరిస్థితులు కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం 10 మంది తనడానికి వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించుకోవాలి, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎందుకు గొడవ పెట్టుకుంటే వీళ్ళు కూడా మీడియా కూడా గొడవ పెట్టుకోదు కదా. మీడియా గొడవ పెట్టుకోదు కదా. అక్కడ ఉన్న అవి చెప్పి- రైతులతో మాట్లాడే సందర్భంలోని ఉం. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిగతా వాళ్ళు వర్గం కానీ ఎవరో కానీ వాళ్ళ మీద ఆటోమేటిక్గా చాలా దాడులు, మైకుల మీద కానీ వాళ్ళ బల్ల మీద దాడులు చేశారు. అది ఈ దాడులు మీరు సమర్థిస్తారా? దాడులు కొన్ని సందర్భాల్లో సమర్థిస్తారంటే సమర్థించాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించాలి. మీడియాపై దాడి చేసి సమర్థిస్తారు మీరు. అదే చెప్తున్నా, కొన్ని సందర్భం బట్టి కూడా ఉంటుంది. మీడియా కూడా కొన్ని సందర్భాల్లో ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ప్రజలు, ఇప్పుడు వాళ్ళెవరు, రేవంత్ రెడ్డి అనుచరులా దాడి చేసిన వాళ్ళు? రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనుచరులు అంటలేం కదా. ఇప్పుడు మా ఊరికి వచ్చి కూడా నన్ను ఎవరన్నా ఏమన్నా కుదరని మాటలు, పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు వ్యతిరేకిస్తారు. నీ ఊర్లో నీకు కూడా బలం ఉంటుంది. ఆయన ఊర్లో కూడా అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడి, మెయిన్గా వాళ్ళకున్న స్టాంప్ ఏంటంటే మిర్రర్ టీవీకి కాంగ్రెస్ ఏమి చేసినా విమర్శిస్తారు వాళ్ళు. కావాలంటే లాస్ట్ 100 వీడియోలు చూడు, టీఆర్ఎస్ మద్దతుదారులు అనే ఉద్దేశంతోనే ఉన్నారు. అది కాదు కానీ సమస్య. ఇప్పుడు ఆడ ఉన్న రైతులను మాట్లాడనీక మీకు రుణమాఫీ అమలు జరిగిందా లేదా, మీకు 2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ జరిగిందా అని అడిగే క్రమంలోనే కదా. అడిగే క్రమం మనకు చూపిస్తున్నారు. మిగతా క్రమంలో ఆమె వీడియో ఆన్ చేయకపోవచ్చు, వీడియో ప్లే చేయకపోవచ్చు, వీడియో ఇంకెవరన్నా తీసిండ్రా, చట్టం ఉంది కదా, చట్టంలో ఆమె వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు కదా. ఇట్లా నా మీద దాడి చేసిరు కాంగ్రెస్ గుండాలని కానీ, కాంగ్రెస్ కార్యకర్తలను కానీ, ప్రజలని కానీ, రేవంత్ రెడ్డి అభిమానులను దాడి జరిగిన తర్వాతనే సబితా రెడ్డి కావచ్చు, మనకు నార్కన్లకు పోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళతో పాటు అందరూ కూడా పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు. కేసు అయిందా? కేసు చేసిరా చేయరనే తర్వాత ఇంతవరకు తెలియదు. వీళ్ళు పోయి పిటిషన్ ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా తీసుకోలేదు. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీ ఛానల్ ఏ పార్టీ? మాది పార్టీ కాదు. పార్టీ కానప్పుడు మీరు ధైర్యంగా ఎవరినైనా ఏమన్నా అడగలుగుతారు. మీరు కూడా కొండారెడ్డిపల్లి అడిగి, కొండారెడ్డిపల్లి ఇదే ఇష్యూలో మీరు ఎంక్వైరీ చేయండి, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు. 100% చేస్తాం. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు అడిగితే ఎవడు ఏమన్నాడు, ఫస్ట్ వాళ్ళ స్టాంపే ఈ ఉద్దేశంతో వచ్చిండ్రు అనే ఫీలింగ్ ఉందనుకో. ఇప్పుడు మిర్రర్ టీవీ వెళ్ళినప్పుడు అక్కడ 10 మంది టీఆర్ఎస్ వాళ్ళే జమ అవుతారు. అయినప్పుడు వాళ్ళు వాళ్ళకి తోచింది చెప్తారు. అది వాళ్ళకి అక్కడ నచ్చలే. ఇప్పుడు ఒక గ్రామం నుంచి ఒక కొండారెడ్డిపల్లిలో చదువుకున్న వ్యక్తి, కొండారెడ్డిపల్లిలో పుట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి ఏంటంటే వాళ్ళ ఊళ్ళో ఎంత అపరూపంగా చూసుకుంటారు అతన్ని. అంటే ఇప్పుడు మీకు అనుగుణమైన వార్తలు ప్రచురించకుంటే, అనుగుణంగా మాట్లాడకపోతే దాడులు చేస్తాం, సమర్థిస్తారని మీరు వక్రీకరించొద్దు. నేను వక్రీకరిస్తలేనా? వక్రీకరించడం వల్లనే వాళ్ళకి మండి ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి. అంటే అనుకూలమైన వార్తలు చెప్పకపోతే దాడులు చేస్తారు, సమర్థిస్తారు. దాడులు చేస్తే దాడులు చెప్పిన కదా సందర్భం బట్టి. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, నీ ఇష్టం వచ్చినట్టు నాతో మాట్లాడినావు. ఉదాహరణకి నీ మీద దాడి చేస్తే నువ్వు కెమెరాలో ఓన్లీ ఎడిటింగ్ చేసి నేను దాడి చేసిన దృశ్యమే చూపిస్తావు. మీడియా మీద దాడి, దాన్ని మిస్యూజ్ చేయడం అంటారు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి స్పందించలేదు కాబట్టి వాళ్ళ మీద దాడులు జరిగేదని మీరు ఒప్పుకుంటారు. అట్లేం లేదు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ప్రతి దగ్గర. మీరు అన్నది కరెక్టే, 50% జరుగుండొచ్చు, 50% రుణమాఫీ జరుగుండొచ్చు. గవర్నమెంట్ ఏం 100% అయిందని చెప్పట్లేదు. కొన్ని విధి విధానాల వల్ల, కొన్ని ఆధార్ లింక్ కాకపోవడం వల్ల, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోమని కూడా చెప్పిండ్రు. అంటే 100% అయిందనే చెప్తుంది కదా గవర్నమెంట్. చెప్పట్లేదు. ఎందుకు చెప్పలేదు? ముఖ్యమంత్రి గారు ఏమంటుండంటే, హరీష్ రావు దమ్ముడు రాజీనామా చేసి, నేను రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేసినా నువ్వు ముక్కు నేలకు రాయి రాజీనామా చేయని చెప్తుండు. అది రాజకీయం, కేవలం రాజకీయం. అది రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా కొన్ని సందర్భాలలో అక్కడున్న ప్రత్యేక పరిస్థితులలో మాట్లాడాలి. స్వయంగా ముఖ్యమంత్రి అవతలు చెప్తారంటారా? ముఖ్యమంత్రి ఇంతకుముందు కేసీఆర్ చెప్పలేదా? ఇప్పుడు చెప్పిరంటారు కదా. విషయంలో ద్రోణుడు భీష్ముడే చెప్పిన అబద్ధం. ముఖ్యమంత్రులు 100% ఇప్పుడు ముఖ్యమంత్రులు లెక్క భీష్ముడి కన్నా గొప్ప. ఓకే అని అర్థం, 100% అర్థమైంది. దీంట్లో మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 10 సంవత్సరాల్లో
రావుల పాలన తెలంగాణలో జరిగిందనేది వాదన నడిచింది. 10 సంవత్సరాలు కంటిన్యూ చేసిర్రు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ల పాలన నడుస్తుందని అంటారు. దీనిపైన అభిప్రాయం ఏనా? మామూలుగా జనాల అభిప్రాయం ప్రకారం కూడా మాలలు, వెలమలు వీళ్ళు ఎక్కువ టీఆర్ఎస్కి మద్దతు ఉంటారని, రెడ్డిలు, మాదిగలు వీళ్ళు ఎక్కువ కాంగ్రెస్కి సపోర్ట్ ఉంటారని ఒక అనాదిగా వస్తున్నది. ఇందిరమ్మని ఎస్సీ మాదిగలు ఓన్ చేసుకున్నారు. అమ్మ ఇందిరమ్మని ఆ రకంగా ఓన్ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు నడుస్తున్నది అని కనబడుతుంది. కానీ రిజర్వేషన్ ఉన్న దగ్గర మార్చలేదే. రెడ్డిలందరూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు లేరే. ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులందరూ రెడ్డి లేరు కదా. స్పీకర్ స్థానంలో ఎవరు ఉన్నారు? ఒక స్పీకర్ తీసుకుంటే ఒక స్పీకర్ కూడా సారాన్ని గౌరవించాల్సిన ఉన్నతమైన హోదాలో దాంట్లో ఒప్పుకోవాల్సిందే. దాన్ని అందరూ అవకాశం కానీ మంత్రులలో ఎక్కువ మంత్రులు ఉన్నది రెడ్డిలే కదన్నా. ఎందుకున్నారు? ఎవరున్నారు? బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు? ప్రభాకర్ ఒక్కరు. ఇంకా చెప్పు మీరు. నేను అడుగుతున్నా, చెప్పండి. నాకు నాలెడ్జ్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ మంత్రులు అనగానే చెప్పకపోవచ్చు. రెడ్డి మంత్రులు ఆ లిమిట్ ప్రకారమే ఒక 6 మంది ఉండొచ్చు రెడ్డిలు. వెలమ కూడా ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు ఉన్నాడు కదా. జూపాల్ కృష్ణారావు వెలమ ఉన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా రావుల పాలనలో రెడ్డిలు కూడా మంత్రులు చాలా మంది రెడ్డిలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అంటే రావుల పాలనలో రావుల పాలన దొరపాలన అనేది ఒక వాదన జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ల పాలన అనేది కొనసాగుతుంది. దీనిపైననే సుఖరామ కవి ఆయన ఆ సింగర్ పాట పాడాను. రెడ్ల పాలన జరుగుతుంది తెలంగాణ. కవులు మన తెలంగాణలో అది అదృష్టమో దురదృష్టమో తెలియదు. విప్లవ కవులు 100 మంది ఉన్నారు. ఎవరు దోష పాట వాళ్ళు వాడుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. వాళ్ళ మనసులో పొంగింది వాళ్ళు వాడతారు. అది వాళ్ళ అభిప్రాయం. అది గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో దొరల పాలన ఉన్నది. ఈ దొరల పాలనను బానిసత్వంలో తెలంగాణ ప్రజలు మునిగి తేలుతారు అనేది నడిచింది. దానికి వ్యతిరేకంగానే తెలంగాణ ప్రజలు దొరల పాలన విముక్తి చెందాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఏ విధంగా అయితే దొరల పాలన ఉందో ఇప్పుడు కేవలం దొరపోయి రెడ్డి అనేది వచ్చిందనేది గాయకుడు సుఖరాం నరసయ్య అనే గాయకుడు ఒక పాట రూపంలో దాని నిరసన గాలని ఇప్పారు. దీనిపైన మీ అభిప్రాయం ఏందన్నా? దొరల పాలన తెచ్చింది ఎవరు? దొరల పాలన తెచ్చింది కూడా ప్రజలు. రెడ్డిల పాలన తెచ్చింది ఎవరు? ప్రజలు. ఆయన అభిప్రాయం ప్రకారమే. ప్రజల్లో ఆయన కూడా ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఆయన ఒక మంచి కవి, స్పాంటేనియస్గా అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ తొందరపాటు ఎక్కువ. యువకుడు ఏమనంటే రక్తం పొంగుద్ది అంటాడు. కానీ మనం రాసిన పాట వల్ల ఏమన్నా సమాజానికి ఉపయోగం ఉందా? ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఒక టైం ఇచ్చి దేనికైనా పుట్టిన పిల్లగాడు ఇంటనే పాక్కుంటూ పోతాడు, నడుచుకుంటూ పోతాడు, స్కూల్కి పోతాడు, వాడు జాబ్ చేయాలంటే కుదరదు. ఇప్పుడు వచ్చింది కూడా 8 నెలలు 9 నెలలు గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రాబ్లమే ఏంటంటే దరిద్రం ఉంది అని ఇంతకుముందు చెప్పిన. ఏముంది? నిరక్షరాస్యత, పేదలు, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ ఉన్నాయి. ఒక రోజు ఏ ప్రభుత్వం వచ్చినా సరే, రేపు సుఖరాం నరసయ్య ఒకవేళ ముఖ్యమంత్రి అయినా సరే ఏ ప్రజల జీవితంలో మార్పు తేలేడు. ఇమీడియట్గా సాధ్యం కాని పని అది. ఒకవేళ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకున్నారు అనుకో, కవులే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు ఎలక్షన్లో పోటీ చేసి. మరి కవులు ఎందుకు నిలబడతలేదు? ఓన్లీ పాటలు ఎందుకు రాస్తారు? పాట ఆయన ప్రజల్లో మాట్లాడకుండా ప్రజాభిప్రాయం తెలియకుండా పాట రాసినట్టు సుఖరాం నరసయ్య. ప్రజాభిప్రాయం పూర్తిగా తెలుసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు. పాట రాసింది, ఆయనకు టాలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది. కానీ ఆయన సొంతంగా ఆయన పాట అలా ఆయన అభిప్రాయం కావచ్చు. అది ఆయన అభిప్రాయం ప్రజల మీద రుద్దడం కూడా సరికాదు కదా. ఆయన ప్రజా గాయకుడు అని చెప్పుకుంటాడు కదా. ప్రజల అభిప్రాయం తెలియకుండానే పాట రాసినట్టు. ప్రజా గాయకుడు అంటే ఎవరు సంపూర్ణంగా? ఇప్పుడు నేను చెప్పేదంతా 100% ఇదే కరెక్ట్ అని నేను చెప్పలేను, నువ్వు అడిగేదంతా కరెక్ట్ అని చెప్పలేము. ఆయన అభిప్రాయం కూడా తొందరపడి నేను ఇంతకుముందు చెప్పాను. నేను అబద్ధం ఆడడం ముఖ్యమంత్రి అన్నావు. భీష్ముడే అబద్ధం ఆడిండు. ఆడినప్పుడు ముఖ్యమంత్రి ఎంత? అట్లనే సుఖరాం నరసయ్య తప్పే చేస్తాడు. 100% నువ్వు చేస్తావు, నేను చేస్తాను. ఆయనకు మంచి లక్షణాలు చాలా ఉండొచ్చు, అవలక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. దాంట్లో ఏంటంటే తొందరపడతనం ఉండొచ్చు. ఇంకొకటి ఆవేశం ఎక్కువ, కమ్యూనిజం నేపథ్యం, నక్సలిజం నేపథ్యం, వీటన్నిటి వల్ల ఇక ఆయన బ్లడ్లో అది ఉంది. నువ్వు నన్ను అడిగినావు సేవాభావం ఎందుకు వచ్చింది అన్న, నా బ్లడ్లో ఉంది, మా నాన్న నుంచి మా తాత నుంచి వచ్చిందని చెప్పిన. ఆయన కూడా అలా వచ్చి ఉండొచ్చు, కొన్ని తొందరపాటు చర్యలు కావచ్చు. ప్రజాభిప్రాయం తెలుసుకొని పాట రాస్తే బాగుంటుందని మీ అభిప్రాయం. అట్లనే ఏం చెప్పాను, ఆయన సొంత వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను ఖండించాను. ఇప్పుడు గాయకుడిగా ఒప్పుకుంటా, ఈ పాట నేను ఒప్పుకోను. ఇప్పుడు ప్రజాభిప్రాయం మేరకే పాట రాసిన ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా పాట. ప్రజల్లోకి వెళ్ళిపోవడం అంటే ఒక జనాలకు కూడా పని లేదు వాస్తవంగా. ఇప్పుడున్న కాలంలో ఎక్కువ పని లేదు. యూట్యూబ్లు చూడడము, వ్యూస్ రావడము, వీటన్నిటి కోసం కూడా పాటలు రాస్తారు. చెప్పలేం. ఇప్పుడు రెడ్డిల పాలన అన్నది టీఆర్ఎస్ అందరూ చూడొచ్చు.
దొరల పాలన కాంగ్రెస్ వాళ్ళందరూ చూడొచ్చు, సబ్స్క్రిప్షన్లు వస్తాయి. అది ప్రజల్లోకి వెళ్ళిపోయిందని మనం చెప్పలేం కదా. రెడ్డిల పాలన ఉండి ఈ ఎమ్మెల్యేలు కూడా రెడ్డిలు మారిపోయినరా? ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎస్సీలే ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రజల కోసమే చేస్తారు కదా పని. అయితే ముఖ్యమంత్రి చెప్పిందే చేయరు కదా, ముఖ్యమంత్రి కూడా అధిష్టానం ఉంది కదా. ఇంతకుముందు దొరల పాలన అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, 2 మంత్రులు, ఒక ఎంపీ ఇట్లా ఉన్నారు, ఇంకొక ఎంపీ సంతోష్, అట్లా ఉండే. ఇప్పుడు అట్లా ఎవరు ఉండదు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోంచి ఇంకెవరు పదవి ఉంది? రేవంత్ రెడ్డి నుంచి ఆ పదవి ఇవ్వలేదు, కానీ మిగతా మంత్రులు కూడా మొత్తం కూడా రెడ్డి అధిష్టానం ఉంది కదా, పైన ఉన్నది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎవరు? మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి కూడా అధిష్టానం కంట్రోల్లోనే ఉంటారు వాళ్ళు కంపల్సరీ. పార్టీకి హామీ ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి కూడా ఇవ్వలే కదా. ఇవ్వనప్పుడు అధిష్టానం కూడా వచ్చి రాహుల్ గాంధీ కూడా చెప్పింది కదా, మల్లికార్జున ఖర్గే కూడా చెప్పింది కదా. వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు కదా దీని గురించి, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనేది. రెడ్డిల పాలన చేసుకో రేవంత్ రెడ్డి అంటే మల్లికార్జున ఖర్గే చెప్పాడు కదా, ఆయన కూడా దళితుడే కదా. రేవంత్ రెడ్డి ఏముండదు తెలంగాణలో అంటారు అట్లా. ముఖ్యమంత్రి ఆయననే, కానీ సలహాలు సూచనలు పార్టీ అధిష్టానం. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుకి మాత్రమే సీఎం కాదు, మిగతాది మొత్తం కూడా అధిష్టానం చెప్పినట్టు నడుచుకోవాలంటారు. సలహాలు సూచనలు అనేది పెద్ద మనుషుల సూచనలని కానీ, గవర్నమెంట్ సలహాదారుల సూచనలని కానీ, ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే నేను ఒక్కనే డిసిషన్ తీసుకుంటా అన్నాడు, ఎమ్మెల్యేలతో కూడా చర్చిస్తాడు, ఎమ్మెల్యేలు కూడా విషయం చెప్తాడు. అది టీఆర్ఎస్ జరిగింది. ఇప్పుడు ఒక 1 మ్యాన్ ఆర్మీ టైప్ లో నడిచింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే బీసీ డిక్లరేషన్ అమలు చేసాం అనేది, అప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖార్గే గారు కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు గారి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని కంపల్సరీ చెప్పారు. మరి తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ ఉంది, బీసీ కులగణన జరగాలని బీసీలు రోడ్ ఎక్కుతున్న సందర్భం. మరి ఇప్పుడు రాబోయే పంచాయతీరాజ్ ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఈ బీసీ కులగణన జరిగిన తర్వాతనే ఎలక్షన్ నిర్వహిస్తారా? కులగణన జరిగిన తర్వాతనే ఎలక్షన్ నిర్వహిస్తామని మన చెప్పి నేను పేపర్లో కూడా వచ్చింది. ఇంతవరకు కూడా కులగణన జరిగిన తర్వాత చేస్తారు. ఇంతకుముందు కూడా సర్పంచ్ ఎలక్షన్ ఇమ్మీడియట్ చేయాలని ఏం లేదు, 6 నెలలు టైం తీసుకుంటారు, సంవత్సరం టైం తీసుకుంటారు. అప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరిగిన తర్వాతనే చేస్తారు. అదే సందర్భంలో ఇప్పుడున్న క్యాబినెట్ లో బీసీలు ఉన్న జనాభా పరంగా వాళ్ళకు దక్కాల్సిన వాడ దక్కలేదని ఒక వాదన ఉందన్న. అవి టాలెంట్స్ దక్కుతాయి వాస్తవంగా. కొన్ని సందర్భాలలో నేను బీసీలు ఇంతమంది కాబట్టి ఇంతమంది టాలెంట్ అంటే డబ్బు ఉంటేనే సరిపోతుందా? అట్లే ఉండదు. పొన్నం ప్రభాకర్ దగ్గర డబ్బులు ఏం లేవు, మంత్రి అండి. ఎందుకండి బీసీలకు టాలెంట్ లేదా? నేను అంటలేను అన్నమాట. నువ్వు టాలెంట్ పరంగానే దక్కుతాయి అంటే పొన్నం ప్రభాకర్ ఒక్కటే బీసీ టాలెంట్ ఉన్నాయన్న. నేను చెప్పేది ఒక్క పొన్నం ప్రభాకర్ దగ్గర డబ్బులు లేవు, పొన్నం ప్రభాకర్ దగ్గర డబ్బులు లేకున్నా కూడా మంత్రి అండి కదా. వీటికి సామాజిక సమీకరణాలు, కొన్ని సందర్భాలలో ఒక జిల్లా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర జూపల్లి అండి, వంశీకృష్ణ 100% మంత్రి కావాలి. ఎందుకు రేవంత్ రెడ్డికి ఉండదా వంశీకృష్ణ ముఖ్యమంత్రి మంత్రి కావాలని? ఉండకపోవచ్చు. ఎందుకు ఉండదు? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మనోడు కావాలంటే ఈక్వేషన్ నువ్వు ఈక్వేషన్ అంటున్నావు కదా, కులపరంగా ఈక్వేషన్ తీసుకుంటే ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చారు కాబట్టి ఇవ్వకపోవచ్చు వంశీకృష్ణ గారికి. ఎవరిద్దరికి ఇచ్చారు? ఇప్పుడు దామోదర రాజసింహ ఉన్నాడు, దామోదర రాజసింహ ఎస్సీ. ఇప్పుడు ఎవరు స్పీకర్ ఎస్సీ, ఇవ్వకపోవచ్చు అంటే ఇవ్వచ్చు కదా. ఇస్తే ఈక్వేషన్ ఆధారంగా ఇస్తారని నువ్వు అన్నావు కదా. ఈక్వేషన్ ఆధారంగానే ఇవ్వలేదు వంశీకృష్ణకి. ఈక్వేషన్ ఆధారం కాకపోతే వంశీకృష్ణ 100% ఎలిజిబుల్. బీసీ సమాజంలో భారతదేశంలోనే 50% ఎక్కువ ఉన్నది సమాజం ఉంది. ఆ సమాజంలో తెలంగాణ కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు అనేది 100% వాస్తవం. దేశవ్యాప్తంగా ఉన్నారు బీసీలు. ఇప్పుడు ఒక బీసీలలో ఓన్లీ పొన్నం ప్రభాకర్ ఒక్కడే టాలెంట్ పర్సన్ అంటారా మీరు? నేను చెప్పిన సామాజిక సమీకరణం ఏదైతుందో జనం ప్రకారంగా, జనం ఎట్లయితే ఉన్నారో ఏ కులం ప్రకారం ఆ కులం ప్రకారం అయితే దేశం మొత్తం మాదిగలే వెళ్తారు. ఓవరాల్గా ఒకటే క్యాస్ట్ ఎవరు ఎక్కువ ఉన్నారంటే ఎస్సీ సామాజిక వర్గమే ఎక్కువ ఉంది. ఎస్సీలలో కూడా ఎవరు ఎక్కువ ఉన్నారు? మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఉన్న తర్వాత మరి అందరూ మాదిగ కమ్యూనిటీ వాళ్ళే రావచ్చు కదా ప్రజాప్రతినిధులుగా, వేరే క్యాస్టులు ఎందుకు వస్తున్నారు? అదేవిధంగా బీసీలే కావాలనుకో, మన స్టేట్లో బీసీలు అన్ని కులాలు, బీసీలు అంటే చాలా కులాలు ఉన్నాయి, 100 కులాలు 50 కులాల పైన అయితే ఉన్నాయి, 100 కులాల వరకు ఉండొచ్చు, ఉన్నాయి. అందరూ వాళ్ళే ఏకంగా అవసరం అంటే ఎవరి కులం వాళ్ళది. కానీ ఇది కులాల ప్రకారంగా జరగదు. కులాల ప్రకారంగా సమాజాన్ని విడగొట్టడం అనేది దౌర్భాగ్యం. వేరే దేశాలు ఎందుకు బాగుపడుతున్నాయి? నేను రకరకాల దేశాలు తిరిగిన, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే కులం. అవకాశాన్ని బట్టి కులం ముందు తీసుకొస్తారు, అవకాశం లేనప్పుడు కామ్గా ఉంటారు. కుల ప్రకారం ఎందుకు రావాలి? డిమాండ్ చేసి సాధించుకోండి భయ్, ఎవరు వద్దంటారు. బీసీ ముఖ్యమంత్రి అయితే కూడా ఎవరికి అబ్జెక్షన్ లేదే. ఇప్పుడు అదే అన్న, మేమనేది కూడా అదే. ఒకే సామాజిక వర్గానికి అన్ని అవకాశాలు ఎట్లా వస్తున్నాయి? బట్టి విక్రమార్క గారు అయింది కదా ఖమ్మం జిల్లా నుంచి. ఖమ్మం జిల్లా నేను అనేది మీకు అర్థం చేసుకోండి. చెప్పండి.
ఒక్కడే సామాజిక వర్గానికి ఉమ్. సంపూర్ణంగా 100% అవకాశాలు ఎలా వస్తున్నాయి? ఎక్కడొచ్చింది? రెడ్డిలకు. ఇప్పుడు రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాలేదే ఇప్పటివరకు. సెంట్రల్లో కేంద్రంలో ఉమ్. రెడ్డి ఎవరన్నా ఏ పార్టీ కన్నా ప్రెసిడెంట్ అయిందా? సెంట్రల్లో కాలేదు. కాలేదు. అంటే ఒకవేళ నువ్వు అన్న ప్రకారం జరగాలంటే ఏదో ఒక మూలలో ఉన్నారేమో, రెడ్డిలు ఉన్నారేమో, మంచితనంతో కావచ్చు. నేను సెంట్రల్ దేశ రాజకీయాలు మాట్లాడతలేనన్నా. తెలంగాణ సంబంధించి ఉమ్. మన తెలంగాణలో 100% అవకాశాలు రెడ్డిలకు వస్తున్నాయి అనేది పబ్లిక్ టాక్ నడుస్తుంది. పబ్లిక్ ఒప్పుకున్నారు కాబట్టి వచ్చింది. పబ్లిక్ ప్రజాభిప్రాయమే కదా ఫైనల్. ఇప్పుడు ఎమ్మెల్యేలలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అన్ని కులాలు రిజర్వేషన్ పరంగా ఎస్సీలు వచ్చిండ్రు టాలెంట్ తోని. జనరల్ స్థానంలో అత్యధికంగా రెడ్డిలు నిలబడ్డారు. జనరల్ స్థానంలో అత్యధికంగా రెడ్డిలు నిలబడ్డ దగ్గర రెడ్డిలు ఓడించారు. ఎవరు? రెడ్డిలు ఓడిపోలేదా? ఓడిపోయారు. గెలిచిన వాళ్ళలో కూడా అత్యధికంగా ఉన్నది కూడా రెడ్డిలే కదా. జనం గెలిపిస్తేనే కదా వేసింది. రెడ్డిలు ఓట్లేసుకుంటే జనమే గెలిపించారు. జనం అవకాశాలు ఇప్పుడు మీరు ఏమంటారు, ఈక్వేషన్ ఆధారంగా పార్టీ అవకాశాలు కల్పిస్తుంది, ఏ పార్టీ అయినా అవకాశాలు కల్పిస్తుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ స్థానంలో బీసీలకు దక్కాల్సిన ఇప్పుడు 50% ఆధారంగా వాళ్ళకు కూడా సీట్లు కేటాయించాలి. 50% అనేది ఉండదు. అక్కడ ఆస్పిరెంట్ ఉండకపోవచ్చు. నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగిన, అచ్చంపేటలో ఎస్సీలు లేరా? టీఆర్ఎస్ నుంచి ఎందుకు బాలరాజుకి ఇచ్చారు? అక్కడ లోకల్ నాయకత్వం ఎవరు లేరు కాబట్టి ఎందుకు లేరు? ఎస్సీలలో నాయకత్వం లేదంటావా? నాయకత్వ లక్షణాలు లేవంటావా? ఎందుకు లేవు? భిన్నంగా ఉన్నాయి నాయకత్వాలు. బాలరాజు కన్నా భిన్నంగా ఉన్నాయి. ఉన్నప్పుడు నిలబడండి భయ్. ఉన్నప్పుడు అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ నుంచి వంశీకృష్ణకు పోటీగా బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది. ఆ రెండు పార్టీల నుంచి లోకల్ వాళ్ళు నిలబడండి. మేమేమంటున్నాం అన్న, మీరు ఏమంటారు? నిలబడాలి, అవకాశాలు లేదు కాంగ్రెస్ పార్టీ నిలబడాలి అంటారు. కాంగ్రెస్ పార్టీ కదా ఎనీ పార్టీ అవకాశాలు లేదు కానీ నిలబడాలి, ఇండిపెండెంట్ నిలబడాలి. పార్టీ నుంచి తెచ్చుకో. నీకు లీడర్షిప్ ఉంది అన్నప్పుడు, బాలరాజు లీడర్షిప్ ఉంది అనేది, బాలరాజు వచ్చి పనిచేసిండు వాస్తవంగా 2014 ముందు 2012 నుంచి లోకల్ ఉన్న వాళ్ళని డామినేట్ చేసి ఇట్లా బాలరాజు రాగలిగిండు. బాలరాజు వస్తున్నప్పుడు ఇక్కడ లీడర్ ఉన్నప్పుడు ఇది కులం కోణం తిప్పి అడగడం కాదు, ఒకటే మ్యాటర్. బాలరాజు అనే వ్యక్తి వనపర్తి గోపాల్పేట నుంచి అచ్చంపేట ఎట్లా వాలిండు? తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిందని మీరే చెప్పారు. అవును, ఇక్కడ ఉన్నారు కదా. నేను అదే చెప్పిన, బాలరాజు కంటే ముందు తెలంగాణ ఉద్యమాలు ఇక్కడ పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, ఇన్ఛార్జ్ పనిచేసిన వాళ్ళకు టాలెంట్ లేకపోవచ్చు. అంటే టాలెంట్ లేదా ఎస్సీల కంటే? అంతకుముందు ఇన్ఛార్జ్ టాలెంట్ ఎస్సీఏ, ఇప్పుడు పోటీ చేసిన ఎస్సీఏ కదా. టాలెంట్ లేని వాళ్ళని నేను ఒప్పుకుంటా కదా. ఇప్పుడు టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేస్తలేరు నేను సమాధానం చెప్పు నాకు అన్న. అచ్చంపేట నుంచి లోకల్ ఎస్సీలు ఎందుకు పోటీ చేయట్లేరు? కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ప్రజెంట్. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు తీసుకున్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ ప్రకారం ఓడిపోయిన దాదాపు వరుసగా 2-3 సార్లు ఓడిపోతే టికెట్ నిరాకరించేది వాళ్ళ డిక్లరేషన్ లో ఉంది. లేదు అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర వంశీకృష్ణ తప్ప ఆప్షన్ లేదు, లేనప్పుడు సీట్ వదిలేసేయాలి కాంగ్రెస్? ఎందుకు లేదు ఆప్షన్? మీరే అంటారు కదా. 4 పేర్లు ఎక్కువ 4 పేర్లు అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి వంశీకృష్ణ కాకుండా 4 పేర్లు చెప్పిన. పేర్లు చెప్తే టికెట్ ఇచ్చేస్తారా? చెప్పు అంటే లీడర్షిప్ ఎవరు లేరంటున్నా. లీడర్షిప్ ఎందుకు లేదు? ఎవరు? సతీష్ మాది మీద దాడి చేసిండు. సతీష్ మాది లోకల్ గా మీరు అంటారు లోకల్ గా, సతీష్ మీద లోకల్ అన్నాడు. మాచారం గ్రామానికి చెందిన వ్యక్తి విఘ్నేష్ ఉన్నాడు, టీపీసీసీ ఎక్స్ స్పోక్ పర్సన్ ఉండే. మనకు చారగొండ మండలాన్ని తీసుకుంటే చారగొండ వెంకటేష్ ఉన్నాడు. వీళ్ళు మాదిగ సామాజిక వర్గం కదా. ఓకే, చారగొండ వెంకటేష్ టికెట్ ఎందుకు తీసుకోవాలి? మీరే అంటారు కదా, చూపియాను. నువ్వు పేర్లు చెప్పాను, నేను పేర్లు చెప్పిన. ఆయనకి ఇప్పుడు చారగొండ వెంకటేష్ కానీ విఘ్నేష్ కానీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కాదని పార్టీ అధిష్టానం అభిప్రాయం కావచ్చు. పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకోలేక వంశీకృష్ణ వేయడం వల్ల వంశీకృష్ణ గెలిచింది కదా. పార్టీలో కష్టపడ్డాడు ఆయన. వంశీకృష్ణ మాది కష్టపడ్డ వ్యక్తి ఎవరు? కష్టపడ్డానికి టాలెంట్ కి పట్టం కట్టింది. జనం కూడా ఏం చేసిరు? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నుంచి, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి చేసిరు. వాళ్ళకి పట్టం కట్టిరు జనంలో అందరూ ఎక్కువ ఓట్లు ఎస్సీలు ఉన్నాయి నేను అంటున్నా. ఒకవేళ ఒకటే కులంగా చూస్తేనేమో ఎస్సీలు ఎక్కువ ఉన్నాయి. అన్ని కులాలు క్లబ్ చేసి చూస్తే మనం బీసీ ప్రకారంగా చూస్తే బీసీలు ఉన్నాయి. ఒకవేళ ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ తోడే ఓటేసుకుంటే ఒక్క దగ్గర కూడా డిపాజిట్ ఆల్మోస్ట్ రాదు, ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా రాదు. అన్న నేను బీసీ డిక్లరేషన్ నుంచి అడిగిన, మీరు ఎస్సీ కార్డుకి వచ్చారు లాస్ట్ కు. అన్ని ఎస్సీ డిక్లరేషన్, అన్ని డిక్లరేషన్లు ఉన్నాయి కదా. కొట్లాడుకోండి భయ్. నేనేమంటాను అంటే ఇప్పుడు బీసీలో ఎవరికి వాళ్ళే శత్రువులు. ఎస్సీలకు కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాల స్థానాలు కేటాయించింది కదా గవర్నమెంట్. మీరు బీసీలకు లేదు, జనరల్ స్థానాలు పోటీ చేయొచ్చు. 75 సంవత్సరాల క్రితం ఎస్సీలు వెనకబడిండ్రు అనే ఉద్దేశంలో చేసేది. ఇప్పుడు అంత ఘోరమైన పరిస్థితులు లేవు. అవే స్థానాల్లో పోటీ చేస్తారు, జనరల్ స్థానాల్లో ఎక్కడ పోటీ చేస్తలేరు ఎస్సీలు. ఎందుకు? మళ్ళీ ఇంతకుముందు జడ్చర్ల నుంచి గెలవలేదా? అప్పుడు ఎస్సీ ఉన్నది కదా. లేదు, జడ్చర్ల జనరలే. మల్లురావు పోటీ చేసినప్పుడు ఎస్సీ ఉన్నది కదా. జడ్చర్ల జనరల్ అప్పుడు కూడా జనరల్
ఎస్సీ స్థానంలో పోటీ చేసిండు. గెలిచిండు. ఇప్పుడు అదే ఎస్సీ స్థానాలని ఎస్సీలే పోటీ చేస్తారు కానీ మిగతా జనరల్ స్థానాల్లో ఎవరు ఎక్కువ చెయ్యండి ప్రాధాన్యత అంటున్నాను నేను, ఎవరొద్దు అంటారు అంటున్నా. అంటే టికెట్ ఇయ్యదు కదా పార్టీ, ఏ పార్టీ టికెట్ ఇయ్యదు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడం అనేది ఏ పార్టీ అయినా వాడు అధికారం రావాలని కోరుకొని పోటీ చేస్తాడు, అంతే కదా. 100%. అట్లాంటప్పుడు ఒక డబ్బుల పరంగా పబ్లిక్లో పని చేస్తూ అన్నీ చేస్తూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తుంది పార్టీ, అవకాశం ఇస్తుంది. పైరవికారులు కూడా చేసుకోవచ్చు, పైరవీలు చేసుకొని టికెట్లు ఏ కొనుక్కుంటారు. పార్టీ రాజకీయం ఇంతకుముందు చెప్పిన వ్యాపారం, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు దునియా మంది ఉన్నారు. ఎక్కడెక్కడ మీరు కూడా నేను ఒకటి చెప్తాను మీకు, మీరు కూడా డబ్బులు పెట్టి ఒక యువకుని గెలిపించాడు అచ్చంపేటలో. నాకేం అవసరం, వ్యాపారమే కదా, దాంతో వ్యాపారం. నేను వ్యాపారం చేయనని చెప్పిన కదా, నేను డిఫరెంట్. రాజకీయం వ్యాపారం కదా. రాజకీయం వ్యాపారం, నేను చేస్తే నాకు వ్యాపారం కావచ్చు, నేను చేస్తే నాకు వ్యాపారం అంటే దాన్ని వ్యాపారం చేయని చెప్తున్నాం. ఎందుకు నేను రాజకీయం నాకెందుకు రిస్క్? వ్యాపారస్తుడు ఎప్పుడు రిస్క్ చేయడు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేస్తాడు. మీరు ఇప్పుడు రిస్క్ లేకుండా ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నంటే రిస్క్ చేసే స్టేజ్లో వేయాలి, రిస్క్ చేసే టైంలో వేయాలి. ప్రతిసారి రిస్క్ చేస్తా, నాకు అర్జెంట్ పని ఉంటే స్పీడ్ వెళ్ళి రిస్క్గా పోతాను. నేను నాకు దగ్గర వాళ్ళది ఎవరిదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను ఒక డేంజరస్ సిచ్యువేషన్లో స్పీడ్ వెళ్తా. ప్రతిసారి నేను పిచ్చోళ్ళకి వెళ్ళిన అనుకో నేనే చచ్చిపోతా కదా, అట్లాంటి రిస్క్ నేను చేయను. దాన్ని ఆత్మహత్య కింద పరిగణిస్తాను, నేను ఆత్మహత్య చేసుకోండి. అన్న దాదాపు 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే, అచ్చంపేట నియోజకవర్గం సంబంధించి తీసుకుంటే ఒకటే సామాజిక వర్గం టికెట్ కేటాయిస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి మిగతా వ్యక్తి, నేను అనేది అదే, ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తికే టికెట్ కేటాయించుకుంటూ వస్తుంది. అతను దాదాపు 3 సార్లు ఓడిపోయిండు, ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి అధికారంలో ఉన్నాడు. మరి అంతకు ముందు కూడా ఎందుకు మిగతా వారికి టికెట్ కేటాయించలేదు? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్ లీడర్, పార్టీ అంటే పడిసచ్చే లీడర్ అంటే ఒకే ఒకరి పేరు చెప్పండి, వంశీకృష్ణ అగ్రగణ్యుడు. ఎందుకంటే ఆయనకు జడ్పీ చైర్మన్ అవకాశం టీఆర్ఎస్ ఇచ్చింది, జడ్పీ చైర్మన్ అవకాశం 2 సార్లు ఇచ్చింది టీఆర్ఎస్. ఇస్తాడని పార్టీ మారడానికి రెడీ లేకుండే. ఆయన భార్యకి డాక్టర్ అనురాధ మేడంకి జడ్పీ చైర్మన్ ఇద్దామంటే చాలా మంది పార్టీలు మారిపోయారు. వంశీకృష్ణ వేరే అవలక్షణాలు ఉన్నాయా, మంచి ఉన్నాయా, చెడ్డ ఉన్నాయా ఏది మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీకి 100% లాయల్ పర్సన్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ లాయల్టీని గుర్తించింది, తర్వాత ఆయన పనితీరును గుర్తించింది, కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు తప్పితే మిగతా ఏ వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాయల్టీగా నిలబడే వ్యక్తులు లేరా? నిలబడి ఉండొచ్చు, కానీ ఎవరో రెండో వ్యక్తి పేరు ఉందా కాంగ్రెస్ పార్టీలో? అంటే ఎందుకు లేదు, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఎదగలేదు ఇంతవరకు? కాంగ్రెస్ పార్టీలో కాదు, మన దగ్గర అచ్చంపేట్ ఏరియాలో వెనుకబడిన ఏరియా, అభివృద్ధి చెందని ఏరియా, ఇది అదన్నీ చెప్తున్నావు కదా. టికెట్ అడిగినోడు ఇంకెవరు ఉన్నారు? పని చేసినోడు ఎవరు ఉన్నారు? ప్రజలకు గుర్తింపు పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇద్దామంటే గుర్తింపు ఉండాలి. ఒక్కొక్క దగ్గర 2, 3, 4, 5 పోటీ పడితే అనుకుంటారు. మరి మన దగ్గర పరిస్థితి లేదు కదా. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏంది అప్లికేషన్లు తీసుకున్నారు టికెట్లు కేటాయించేసిన వాళ్ళు. మరి టికెట్లు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అచ్చంపేట నుంచి. ప్రతి ఒక్కరు జాబ్కి అప్లై చేస్తారు. ఏ జాబ్కి నోటిఫికేషన్ అంటే 1000 మంది 1,00,000 మంది అప్లై చేసుకున్నారు, ఎలిజిబుల్ ఉన్నోళ్ళు అని వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ అక్కడ ఏంది, ఎగ్జామ్ రాసినాక ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత జాబ్ ఇచ్చేది. మేమందరం అప్లై చేసినా మాకెందుకు మీరు అప్లై చేసుకోమన్నారు కదా అంటే, వీళ్ళు కూడా ఫీజు కట్టుంటారు కదా, వీళ్ళు కూడా కోచింగ్ తీసుకుని వీళ్ళు కూడా ఎగ్జామ్ రాసి, ఎవరు టాలెంట్ ఉంటాడు ముందు పడతాడు. ఇప్పుడు వంశకృష్ణ గారికి వచ్చిన 50,000 మెజార్టీ, ఆయన గత ప్రభుత్వంలో గోలబాలని వ్యతిరేకత వచ్చిందా, ఆయనకు సానుభూతిగా పడ్డ ఓట్ల? ఆయన పనితీరుకి 50% పడ్డాయి, బాలరాజు మీద వ్యతిరేకత 50% పనిచేసింది. అట్లా కూడా బాలరాజు మీద వ్యతిరేకత లేకుండా నేను గెలిచిటోడే, ఈయన పనితీరు వల్ల కూడా గెలిచిటోడే. కానీ దానికి తోడు ఏమైంది, బాలరాజు మీద వ్యతిరేకత కూడా తోడైంది దానికి. ఓకే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు తీసుకుంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. దీనిపైన మీ అభిప్రాయం? నో కామెంట్. ప్రభుత్వానికి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో, ఈ హామీలన్నీ పక్కదోవబడడానికే ప్రభుత్వం హైడ్రా పేరుతో సంఘటనలు దారితీస్తున్నది ఒక టాక్ నడుస్తుంది. అట్లేం లేదు, హైడ్రా 100% నేను సమర్థిస్తా. దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు, కాలనీలు కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు, నాలాలు కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు, బస్తీల ప్రజలు కూడా ఉన్నారు. హైడ్రా మొన్న సున్నం చెరువు హైటెక్ సిటీకి సంబంధించిన సున్నం చెరువు నిరుపేదలు అక్కడ గుడ్సలో వేసుకున్నదంటే కూల్చేసి నోటీసులు, వాళ్ళకి ఎలాంటి నోటీసులు తెలియకుండా కూల్చేసారు. మరి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న సోదరుడు ఎవరైతే తిరుపతి రెడ్డి ఉన్నారో ఆయనకు నోటీస్ పంపించి మీరు 4 రోజుల్లో మీరు ఎలాంటి స్పందన లేకుంటే మేమే కూల్చేస్తాం అనేది నోటీస్ పంపించడం జరిగింది. నోటీస్ హైడ్రా పంపించలేదు, జిహెచ్ఎంసీ పంపించింది. హైడ్రా నుంచి పంపించిందండి. హైడ్రాకి నోటీస్ ఇచ్చే రైట్ లేదు.
జిహెచ్ఎంసీ అదే జిహెచ్ఎంసీ కూడా మరి సుందం సేరు బాధ్యతలు కూడా ఇవ్వచ్చు కదా. హైడ్రా ఇవ్వలేదు. జిహెచ్ఎంసీ ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా, సుందం సేరు బాధ్యతలకు ఇవ్వచ్చు కదా అంటున్నా. ఇక్కడ అమర్ సొసైటీ అనేది ఏదైతే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఎక్కడైతే నివాసం ఉంటారో అది అమర్ సొసైటీ. ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల క్రితం కాలనీ అయింది. దాంట్లో ట్యాక్స్లు పే చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయినప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఇల్లుకు పర్మిషన్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని వేచి చూసే ధోరణిలో హైడ్రా స్పీడ్కి జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు. అది కూల్చడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు అక్కడ ఉన్నది, 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు. ఆయన ఒక్కనే ఇల్లు గురించి ఆపి వేరే ఇల్లు కూలగొట్టకుండా ఉన్నారు కదా. దాని కాడ చూసానా, మనకు మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి ఉండే, ఆయన ఎవరు అనురాగ్ యూనివర్సిటీ పల్లా యూనివర్సిటీ సంబంధించిన కాలేజీలు తీసుకుంటే ఆ కాలేజీలకు 2 కాలేజీలకు కూడా నోటీసులు అందించింది గవర్నమెంట్. మరి అదే ఫాతిమా కాలేజీ ఓఎస్ సంబంధించిన ఫాతిమా కాలేజీకి ఎందుకు నోటీసులు పంపలేదు? నోటీసులు ఇచ్చింది అంటే ఇప్పుడు అందరికీ బహిరంగ రహస్యం ఏంటంటే మన దగ్గర కులతత్వం మతతత్వం విపరీతంగా ఉంది. రాజకీయాలు జరిగేదే కులాల ఆధారంగా మతాల ఆధారంగా, అంతే కదా. అయినప్పుడు ఎవ్వరు తెలిసి ముస్లిమ్స్ పెట్టుకోరు. మన దగ్గర ఉన్న పరిస్థితి అట్లుంది. అది టీఆర్ఎస్ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, లాస్ట్ బీజేపీ కూడా ముస్లిమ్స్ పెట్టుకోరు. అంటే ముస్లింస్ కు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం భయపడుతుంది. 100% భయపడుతుంది. హోల్ సిటీ పోనీ కూడా భయమైంది. హోల్ సిటీకి పోనీ కూడా భయమైంది. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కు భయపడుతుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ప్రతి రాజకీయ ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకొచ్చింది హైడ్రా తీసుకొచ్చింది గవర్నమెంట్ గానా? ప్రజెంట్ గవర్నమెంట్ చెప్పేది మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా కూల్చలేదే. నోటీసులు ఇచ్చింది. అదే నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఫాతిమా కాలేజీ ముఖ్యమంత్రి ఇయ్యాడు, గవర్నమెంట్ ఇయ్యదు, గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పబ్లిక్ దృష్టిగా ప్రభుత్వమే. తెలంగాణ ప్రభుత్వం అది, తెలంగాణ కాదు. నేను చెప్పేది తెలంగాణ ప్రభుత్వం పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీకి ఎందుకు ఇచ్చింది, మల్లారెడ్డి యూనివర్సిటీ ఇచ్చింది? కూల్చలేదు. అదే నోటీసులు ఫాతిమా కాలేజీకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ లోపాయికార ఒప్పందం ఉందా, లేకపోతే వేరే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, పైనుంచి ఏమైనా ప్రెషర్ ఉందా అని మనిషి అన్నప్పుడు నేనేం లేను, సినిమాలో హీరో లెక్క కొన్ని సెంటిమెంట్ లేకుండా పోను అనే పరిస్థితులు ఉండవు. వాడు బతిమాలుకొని రేవంత్ రెడ్డి కాలు మొక్కిండేమో, సోనియా గాంధీ కాలు మొక్కిండేమో, ఓవైసీలు పోయి ఇప్పుడు 100% టైం ఏమని అడిగిండ్రేమో. 100% ఫాతిమా కాలేజ్ వదిలేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. మల్లారెడ్డి యూనివర్సిటీ కూలగొడితే, అనురాగ్ యూనివర్సిటీ కూలగొడితే ఫాతిమా కాలేజ్ కూలగొడతారు. కూలగొట్టకుంటే ఇది కూలగొడతారు. ఎందుకంటే వాళ్ళు కోర్టు పోయి స్టే తెచ్చుకుంటారు, అది కామన్. ఇప్పుడు అది ఎన్ కన్వెన్షన్ ఆల్రెడీ స్టే తెచ్చుకున్న తర్వాతనే కూలగొట్టారు. స్టే తెచ్చుకోలేదు, స్టే వెకెట్ కూలగొట్టారు. ఇప్పుడు నాగార్జున గారు మాట్లాడాను కదా, నాగార్జున మాట్లాడి చూపెట్టమని భయ్. మరి ఎక్స్ లో పోస్ట్ చేసిన మ్యాటర్ ని ఆ స్టే కూడా పోస్ట్ చేసి అయిపోయేదిగా. నేను మాకు స్టే వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ పోస్ట్ చేస్తే పబ్లిక్ తెలిసేది కదా. చెప్పిండు నాగార్జున, ఎందుకు నమ్ముతున్నావు? నాగార్జున యాక్టర్, నటించుంటాడు. ఇంకోటి ఏం జరుగుతుందని అంటే, ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న చర్యలు హైడ్రా చర్యలు ఉన్నో అది కూల్చివేతలకు కూడా ప్రభుత్వం సెలవు రోజే కూల్చివేతలు మొదలు పెడుతున్నారు అనేది అది కరెక్టే. అట్లనే లేదంటే ప్రతి ఒక్కడికి స్టే తెచ్చుకుంటాడు, కోర్టులో న్యాయం జరగదు, అది అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సహా ప్రతి అడ్వకేట్కి తెలుసు, ప్రతి ప్రజలకు తెలుసు. కోర్టులో వేసిండా అది నానిపోయి ఖరాబ్ అయిపోతుంది, అంతే, ఏం తెలియదు. మన చట్టాలు అట్లా ఉన్నాయి, వాటిని ఏం చేయగలుగుతామా? మొత్తానికి మార్చేది కాదు అన్న. మొత్తానికి ఫాతిమా కాలేజ్ మీద చర్యలు తీసుకోదు తెలంగాణ గవర్నమెంట్. మల్లారెడ్డి కాలేజ్ మల్లారెడ్డి రెడ్డియే కదా, రెడ్డి. అనురాగ్ యూనివర్సిటీ రెడ్డియే కదా, రెడ్డి. ఆ రెండు కూలగొట్టితే ముస్లింది, ఓవైసీది, మజ్లిస్ది అని పక్కకు పెట్టి ఫాతిమా కాలేజ్ కూలగొడతాయి. 3 యూనివర్సిటీలో ఒకటి రోజు కూలగొడతారు అనుకుంటున్నా. ఫాతిమా కాలేజ్, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ 3 రోజు టైం వచ్చిన ధనబలం బుద్ధిబలం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరకు పోవాలంటే నోటీసుల ఆధారంగా పోతుంది ప్రభుత్వం. పేద ప్రజల కాడికి రావాలంటే డైరెక్ట్ బుల్డోజర్ తీసుకొని. నాగార్జున పేద ప్రజన, నీ దృష్టిలో నాగార్జున పేద ప్రజన? పేద ప్రజలు కాదు. ఇప్పుడు నాగార్జున పేద ప్రజన, పేద ప్రజలు కాదు. అంటే చట్టం అందరికి సమానం అనేది బయట మాట. అంటే ఇప్పుడు రాజకీయంగా ఓన్లీ గవర్నమెంట్ రాజకీయంగానే చూస్తుంది అనేది మనకు పూర్తిగా అర్థమైంది అనిపిస్తుంది. అట్లేం కాదు. ఇప్పుడు అన్ని ఉంటాయి, రాజకీయం ఒకటే ఉండదు, అన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా, రాజకీయంగా కాదు. మల్లారెడ్డి ఏ పార్టీ? మాజీ మంత్రి. ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ. పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ. పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి, రేవంత్ రెడ్డిని చాలా తిట్టిర్రు. మరి నేను అదే ఆ విషయానికి వస్తున్నా. ఎవరైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు గురయ్యారు, నాగార్జున హీరో, ఆయన వీళ్ళిద్దరు రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ. నాగార్జున దగ్గర డబ్బుందిగా, డబ్బున్న పలుకు రాజకీయంగా ఉన్న వాళ్ళే కదా ఉంది. రాజకీయ డబ్బు ఉంటే, నేను ఇంతకుముందు అయిపోయినా, డబ్బుంటే రాజకీయం ఈజీ అయిపోయింది. ఎటు లేనోడు డబ్బులు పెట్టి పదవి కొనుక్కొని పోతున్నారు.
ఇప్పుడు నేను అన్నది వాస్తవం అంటారా మీరు మీతో అన్నది ఏది మీరు తెర వెనుక ఉండే రాజకీయాలు శాసిస్తారు అచ్చంపేర్లు అన్నది నాకు శాసించే అవసరం లేదు, నాకు డబ్బు వద్దు. డబ్బు మీ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అనేది డబ్బుతోనే డబ్బు రాజకీయాలు ఉన్నోడు, శాసించాలని చెప్తారు కదా. డబ్బు ఉండి దాన్ని కాపాడుకోవడానికి అక్రమం చేసినోడు, చెరువుల ఇల్లు కట్టినోడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మల్లారెడ్డి విషయం వచ్చి చెరువులు ఇల్లు కట్టిండు, ఉం. ఓల్డ్ సిటీ అక్రమం మొత్తం వాడు మతం ముసుగులో బతుకుతుండు. ఓవైసీ అనేటోళ్ళు మతం ముసుగేసుకొని బతుకుతుండ్రు. వాళ్ళు ఓల్డ్ సిటీలో కూడా ఆపోజిషన్ లేక, వాళ్ళకి ఆపోజిషన్ లేక వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఆపోజిషన్ వస్తే వాళ్ళని కూడా ఓడిస్తారు. వాళ్ళు ఏమి ఇష్టం లేదు ఓల్డ్ సిటీ ముస్లిమ్స్కి. ఓవైసీ ఫ్యామిలీ బాగుపడ్డది తప్ప ముస్లిం ఏమైనా బాగుపడరా? ఓల్డ్ సిటీ డెవలప్ అయిందా? ఇప్పుడు దళితుల ప్రాబ్లము, బీసీ ప్రాబ్లము, రెడ్డిల ప్రాబ్లం, ఏ కులం కూడా ఆ కులమునికి ఏమీ చేయడానికి ప్రయత్నం చేయకపోవడమే అది భారతదేశ రాజ్యాంగంలో వ్యవస్థలా ఉన్న ప్రాబ్లం. అది దాన్ని మనం వెళ్ళి ఇప్పుడు తీయాలి, నేను తీస్తా అంటే కుదరదు. అది దానికి వక్రీకరించి నా మీద 2 బురదయ్యాలా, ఇంకో కేసు పెట్టాలని ఆలోచిస్తారు తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ఉన్నదో ఈ హైడ్రాను దాదాపు తెలంగాణ ప్రజలు అందరూ స్వాగతించారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మా దగ్గర హైడ్రాను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ గారు హైడ్రాను అచ్చంపేటలో అమలు చేస్తామని మాట్లాడారు. మరి ఆ హైడ్రాను అచ్చంపేటలో అమలు చేస్తే మల్లంకుంటలో కబ్జాకు గురైన కట్టడాలు మొత్తం కూల్చివేస్తారా? హైడ్రా అంటేనే హైదరాబాద్. హైడ్రా ఉన్నదే హైదరాబాద్ పేరు మీద ఉంది. హైదరాబాద్కి హైడ్రా ఉన్నది అచ్చంపేటకి వస్తుందా? ఎమ్మెల్యే గారే మాట్లాడారు కదా. ఎమ్మెల్యే గారు రాజకీయ అవసరాల కోసం కొన్ని మాట్లాడొచ్చు, రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారు, బరాబర్ మాట్లాడతారు. రాజకీయ అవకాశం కోసం మాట్లాడారు, అవసరాల కోసం మాట్లాడొచ్చు. ఎవరైతే కబ్జా చేసుకొని ఉన్నారో వాళ్ళని భయపెట్టడానికి కూడా మాట్లాడొచ్చు. అవినీతి పరమైన కూల్చాలనేది కాదు. కూల్చాల్స్తే కోర్టుకు పోతారు అంటున్నా కదా, కోర్టుకు పోతారు. కోర్టుకు ఇందాకనే చెప్పినాం కదా, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో హైడ్రా చేస్తుందో సెలవు దినాలన్నీ హైడ్రా కూలుస్తుంది. అదే సెలవు దినాల్లో ఆ అచ్చంపేటలో కబ్జా గురైన మల్లంకుంట చెరువులను కట్టడం కూల్చొచ్చు కదా. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు బాధ్యత తీసుకోవాలి. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే ఒకటి ఎందుకు చేయాలి? మీరే అన్నారు కదా, అవసరానికి ఎమ్మెల్యే మాట్లాడవచ్చు అంటారు కదా. సందర్భోచితంగా అక్కడ ఉన్న కబ్జాదారులకి డాగేసినట్టు మాట్లాడొచ్చు, వాళ్ళు సుధరాయించుకొని ఉండేటట్టు ఉన్న చెరువులు కబ్జా కాకుండా కాపాడే ప్రయత్నంలో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడింది, నువ్వు నేను ఒక సందర్భంలో మాట్లాడుకుంటాం. ఏ సందర్భం అనేది అక్కడ ఏం జరుగుంటుంది. అందరు వెళ్ళి సార్ ఇట్లా మల్లంకుంట కబ్జా అయింది, ఇదైంది, అదైంది అని చెప్తే సరే నెక్స్ట్ కూడా గురి కాకుండా ఉండడం కోసం మాట్లాడి ఉండొచ్చు. అన్న మార్నింగ్ మేము వచ్చే ముందు మీకోసం వెయిటింగ్ చేస్తున్నాం, మీరు పూజ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. హిందుత్వం మీద మీకు బాగా అతినమ్మకం. ఒకనొక సందర్భంలో శ్రీశైలం పాదయాత్ర వెళ్ళారు అనేది నిజమేనా? హైదరాబాద్ మా ఇల్లు బంజారా హిల్స్ నుండి రోడ్ నెంబర్ 40 నుండి శ్రీశైలం గుళ్ళో దాకా నడుచుకుంటూ వెళ్ళిన పాదయాత్ర. ఒక్కరే వెళ్ళారా? నేను ఒక్కరిని వెళ్ళిన, మధ్య మధ్యలో కొంతమంది యాడ్ అయ్యారు, డిస్కనెక్ట్ అయిపోయారు, అట్లా పోయిండు. నేను మొత్తంగా అయితే నడిచింది నేనే. ఎక్కడైనా గుడిలో ఇట్లా కట్టించారన్నా? ఇక్కడ గుళ్ళు అంటే మా ఊర్లో సాయిబాబా గుడి కట్టించిన ప్రధాన పాత్ర మాదే దాంట్లో. తర్వాత ఇక్కడ వేరే దగ్గర డొనేట్ చేయడం, తర్వాత శ్రీపురం అని నాగర్ కర్నూలు దగ్గర ఒక విలేజ్ ఉంది. అవును, అక్కడ రంగనాథ స్వామి టెంపుల్కి వాళ్ళ ఊరోళ్ళు అడిగారు నన్ను, దానికి మొత్తం ఫెన్సింగ్ కావాలి, గేట్ కావాలంటే దాదాపు 2-2.5 లక్షలు అయింది. ఖర్చు పెట్టి చేయించిన. వేరే దగ్గర కూడా చాలా వరకు డొనేట్ చేస్తూనే ఉంటాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇష్టం నాకు. భారతదేశం వ్యాప్తంగా హిందూ భావజలే ఉండాలని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం? నేను హిందుత్వవాదినే కానీ హిందూ తీవ్రవాదిని కాదు. ఎవరి నమ్మకం వాళ్ళది. అన్ని మతాలను గౌరవిద్దాం, మన మతాన్ని కూడా మనం గౌరవించుకుందాం అని నా అభిప్రాయం. ఓకే, మీరు ఇప్పుడు హిందుత్వవాద సెక్యులర్ వాద? అది రాజకీయ భాష. నా వ్యక్తిగత భాషలో మాట్లాడితే హిందుత్వవాదినే. హిందుత్వవాది అలా అని వేరే మతాలని నేను కించపరచను. ఎవరి అభిప్రాయం వాళ్ళది. భవిష్యత్తులో జనరల్ అచ్చంపేట స్థానం జనరల్ వస్తే 50-50 ఛాన్స్గా పోటీ చేసే అవకాశం ఉందన్నారు కదా. ఒక పరంగా హిందువులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు, అదేవిధంగా ముస్లింలకు ఏ విధంగా తోడ్పడుతుంది మీ అభివృద్ధి? అట్లా అంటే ముస్లింలను కించపరచనున్నందుకు రంజాన్కి ఇఫ్తార్ విందులు ఇవ్వడం ఇట్లాంటివి కూడా చేస్తాను. కాబట్టి హిందువులు కూడా ముస్లిమ్స్ లాగా యూనిటీగా ఉండాలని నా కోరిక. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం దేని గురించి అంటే యూనిటీ విషయంలో ఆదర్శం తీసుకోవచ్చు. అప్పుడు అవకాశం వచ్చినప్పుడు నేను పోటీ చేసే విషయంలో క్లారిటీ లేదు కాబట్టి ఎలాంటి విషయాలు ఎలాంటి చర్యలు దానికి రాజకీయంగా అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి తోడ్పడాలంటే రాజకీయంగా ఏం అవసరం లేదు. ఇప్పుడున్న ప్రకారం కూడా హెల్ప్ చేయగలుగుతా, దానికి కూడా తోడ్పడగలుగుతా. హిందువులు ఐక్యంగా లేరంటారు? లేరు. వాస్తవంగా రకరకాల బాధలు, రకరకాల
కొట్లాటలు, గొడవలు, కులాల చిచ్చులు. ఓకే. హిందువులు ఐక్యంగా ఉండాలంటే మీరు వాళ్ళకి హిందువులకు ఇచ్చే సందేశం ఏందన్నా? ముస్లిమ్స్ ఆదర్శంగా తీసుకోండి. యూనిటీ విషయంలో మాత్రమే. ముస్లిమ్స్ ఆదర్శంగా హిందువులను ఆదర్శంగా తీసుకోవాలా? ముస్లింలని యూనిటీ విషయంలో హిందువులు ఆదర్శంగా తీసుకోవాలి. ఓకే. వాళ్ళొక వ్యక్తి, వాళ్ళకు సంబంధించిన వ్యక్తి అన్నప్పుడు ఒక చిన్న గొడవైనా ఏదన్నా ఒక రాజకీయ పరంగా పోటీ చేసినా ముస్లింస్ అందరూ ఐక్యంగా ఒక దిక్కుంటారు. హిందుత్వంలో అలా లేదు. హిందువులు ముస్లింలు ఆదర్శంగా తీసుకోవాలి యూనిటీ విషయంలో. ఒక యూనిటీ విషయంలోనే, మిగతా విషయాలు చెప్పను. చిన్న ర్యాపిడ్ ఫైర్ మాట్లాడదామన్నా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకుల మీద. నాకు తెలిసే చెప్తా, తెలియదని ఒక కామెంట్. ఒక 10 మంది పేర్లు చెప్తా, అలా గురించి ఒక 1 wordలో మీరు చెప్తారు. రేవంత్ రెడ్డి అన్న, హీరో. బట్టి విక్రమార్క, సైడ్ కానీ పెద్దన్న పాత్ర. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజకీయాల ప్రకారం అమాయకుడు. పొంగులేటి శ్రీనివాసరావు, మంచి గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. చిక్కుడు వంశకృష్ణ. వాస్తవం చెప్పినా కదా ఇంతకుముందే, అతిగా నమ్మడం అనేది కూడా ఒక రకమైన అమాయకత్వమే, కానీ మంచోడే నా దృష్టిలో. చిన్నారెడ్డి, కొంచెం దురదృష్టవంతుడు రాజకీయంగా. కేసీఆర్, రాజకీయ దురంధరుడు, అవకాశవాది. చంద్రబాబు నాయుడు, గొప్ప రాజనీతిజ్ఞుడే, కానీ ఆయన చేరాల్సినంత ఉన్నత స్థితికి చేరలేదు. కనీసం ప్రధానమంత్రి అయితే మంచిగా ఉండేది. కిషన్ రెడ్డి ఎవరికి ఉపయోగపడాడు. బండి సంజయ్ పెద్ద అంత అంటే హిందుత్వం అంటుంటాడు, కానీ ఒరిజినల్గా అట్లా లేదని నా అభిప్రాయం. అసదుద్దీన్ ఓవైసీ, మతతత్వవాది, తీవ్రవాది. అన్న కవిత, కామెంట్ చేసేంత గొప్ప వ్యక్తి కాదు. తల్లోజు ఆచారి, పోరాట యోధుడు. మల్లారెడ్డి, తిక్కలోడు. తలసాని శ్రీనివాస్ యాదవ్, అంత విషయం లేదు, అవకాశవాది. రాజగోపాల్ రెడ్డి, రాజకీయ నాయకుడు, తొందర ఎక్కువ. పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారవేత్త. హరీష్ రావు, అవకాశవాది, అబద్ధాల కోరు. అన్న తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటే సామాజిక ఉద్యమాలు చేసే వారిలో ముందు వరుసలో ఉన్నటువంటి 2 వ్యక్తులు, ఒకరు ఆర్ కృష్ణ కావచ్చు, మరొకరు మందకృష్ణ మాదే కావచ్చు. వీరిపైన నీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి రాజకీయాలకు ఎంటర్ అయ్యిండు, పార్టీలో కొమ్ము కాసిండు, ప్లస్ ఒక్క కులానికి ప్రాతినిధ్యం వహించలే, బీసీలు అందరిని అని చెప్పిండు. ఎంతవరకు న్యాయం చేసిండో నాకైతే తెలీదు. కానీ మందకృష్ణ మాదిగా ఒకే ఒక కులాన్ని పట్టుకొని మాదిగా అని పిలిపించుకోవడం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు మాదిగా అని పేరు పక్క పెట్టుకోవడం గొప్పగా ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చిండంటే గొప్ప పోరాట యోధుడు. రాజీ లేని పోరాటం చేసిండు 25-30 సంవత్సరాల నుంచి. నా చిన్నప్పటి నుంచి, నాకు గుర్తున్నప్పటి నుంచి అయితే ఆయన పోరాటం చేస్తుండు. ఆయన ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు నా అభిప్రాయం ప్రకారంగా. కానీ అట్లాంటి వ్యక్తి మా కులంలో లేడే అని చాలామంది అనుకుంటారని నాకు తెలుసు. నా అభిప్రాయం కూడా అదే. ఒకానొక సందర్భంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు రాజకీయంగా నేర్చుకోవాలి, డెవలప్ కావాలంటే మందకృష్ణ మాదిగ నుంచి నేర్చుకోవాలని మాట్లాడిన సందర్భం దాదాపు 2-3 సార్లు కనిపించింది. 100% నిజం ఇది. అదే సందర్భంలో మొన్నటికి మొన్న ఎవరైతే మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో వర్గీకరణ విషయం పైన, ఆ యొక్క తీర్పు మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా నియమించింది. తెలంగాణ ప్రభుత్వం త్వరలో వర్గీకరణ చేపడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అది 100% పూర్తి చేస్తుందని మీరు నమ్ముతున్నారా? పూర్తి చేస్తుందని నమ్ముతున్నా. ఒకవేళ కొంచెం అటు ఇటు అయితే కారణం ఏమైంటుందంటే రాజకీయ అవసరాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ పంచన ఏరిండు మందకృష్ణ చివరి దశలో. ఎలా అయితుంది, పని కావాలి, ఒడ్డు దాటాలి, నా కులానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో నన్ను పోయింటాడు. కానీ చేస్తారు, 100% చేస్తారు. ఇంకొకటన్నా, ఎవరైతే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు అన్ని కులాల నాయకుల కన్నా గొప్పవాడని చెప్తున్నారు కదా, అదే మందకృష్ణ మాదిగ గారు ఒక కులానికే గొప్ప కదా, మిగతా కులాలకు ఆయనకి ఏం చేశారని మీరు గొప్ప అంటారు? ఆయన ఎవరిని కించపరచలే కదా. ఆయన కులాన్ని గొప్పతనం చాటుకుందామని ప్రయత్నం చేసిండు. వర్గీకరణలో ఆయన కులానికి న్యాయం కావాలని కోరుకుండు తప్ప ఎవరు చెడు ఏం కోరుకోలేదు ఆయన. ఓకే. అట్లా పోరాడిన వ్యక్తి వేరే కులంలో కూడా ఎవరు లేరు కదా. రెడ్డి కులం ఉంది, మా రెడ్డి కులం అని, లేకపోతే ఒక యాదవ్ కులం ఉంది, మా యాదవ్లోకి అని ఎవరు పోరాడిన వాళ్ళు అయితే నాకు తెలిసి లేరు. ఉంటే ఉండొచ్చు, నాకు తెలిసినంత అయితే లేరు. ధన్యవాదాలు అన్న. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం, మళ్ళీ కలిసి మాట్లాడదాం. మరొక ఇంటర్వ్యూలో మనం మాట్లాడదాం ఖచ్చితంగా. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. నేను మీ మహేష్. మళ్ళీ కలుద్దాం మరో ఇంటర్వ్యూలో. డి న్యూస్ చూస్తూ ఉండండి.